ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో వివరించగలరా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపత్యే నమః. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. దీని గురించి చెప్పుకోవాలంటే విశ్వం అంతా సుభిక్షంగా ఉంటుంది అని ఈ నామ సంవత్సరం యొక్క పేరు వింటే సుభిక్షంగా ఉంటుంది, సోనమయంగా ఉంటుంది, బాగుంటుందనే ఒక్క మాటలో చెప్పాలి. అయితే కొన్ని దేశ విదేశాల్లో జరిగే యుద్ధాలు అవన్నీ చెప్తారు, కానీ ఇక్కడ మన వరకు చూసుకుంటే మన తెలుగు వాళ్ళకి పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా విని తీరాల్సిన విషయం. ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది, ఎటువంటి గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది, దాని దోష నివారణార్థం ఏ దేవీ దేవతల్ని పూజించాలి, ఏ పూజ చేసుకుంటే మనకు మంచిది, ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరికైనా వెళ్ళి ఎవరినైనా కలిస్తే ప్రిడిక్షన్స్ అంటారు. అక్కడ ప్రిడిక్షన్ కాకుండా మన భారతీయులకు మాత్రమే ఉన్నటువంటి చాలా గొప్ప విషయం అంటే మనకు పంచాంగం ఈ సిద్ధాంతులంతా కలిసి గణిస్తూ ఉంటారన్నమాట. మనం అందరం పుట్టిన సమయాన్ని బట్టి మనం ఏ రాశిలో పుట్టాం, ఏ నక్షత్రంలో పుట్టాం అనేది మనకి నిర్ధారణ చేసుకుంటాం. అది కొన్ని తరాల నుంచి కొన్ని యుగాల నుంచి వస్తుందన్నమాట. ఈ సిద్ధాంతులు గణించే గణాంకాలు బట్టి ఆ గ్రహ రాసుల గమనం, నక్షత్ర గమనం బట్టి మనకి ముహూర్తాలు కూడా నిర్ణయించుకుంటాం శుభకార్యాలకి వాటికి. సో ఈ పంచాంగం అనేది మన జీవితంలో ఒక ప్రధాన భాగం అని చెప్పాలి. కాలం యొక్క నిర్ణయం సిద్ధాంతులు ముందుగానే గణించి, దీంట్లో సైన్స్, ఇది ఒక రకమైన సైన్స్ గణిస్తారన్నమాట. ఇక ఈ విషయానికి వస్తే ఈ గ్రహాలు, నవగ్రహాలు అంటామే, ఈ నవగ్రహాలు ప్రతిసారి ఇలా 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 గమనంగా ఇన్ని ఇలా ప్రవర్తిస్తూ ఉంటాయి. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఆయా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది అనేది ఈ 12 నెలలు కదా. ఈ విశ్వావసునామ సంవత్సరం 12 నెలలు. ఇక్కడి నుంచి ఈ శని రాశి ఎలా ఉంది, కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి, కొన్ని మధ్యమ గ్రహాలు, మిశ్రమ గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం ఆయా రాసుల్లో వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది ముందు తెలిసింది, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాడు. అలాగే ముందు జాగ్రత్త తీసుకోవడం దేనికైనా మంచిది. ఇదంతా ట్రాష్ అంటారు, ఇదంతా సైన్స్. కాబట్టి మొట్టమొదటిగా మనం రాసులను అనుసరించి మనం చెప్పుకుందాం. అదే రకంగా ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనిషి ఆశాజీవి కదా, వాళ్ళలో ఉన్నటువంటి ఆశని అలా నిలబెడుతుంది అన్నమాట ఈ పంచాంగం. అలాగే జాగ్రత్తలు చెప్తుంది. తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళకి వాళ్ళ మీద గ్రహ ప్రభావం, దుష్టగ్రహాల ప్రభావం ఉందేమో అని చెప్పి ఇది చూస్తుంది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే అందరికీ శుభప్రదంగానే ఉంటుంది. అయితే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు, మంచి స్పీడ్లో వెళుతున్నప్పుడు ప్రతిసారి డ్రైవర్స్ ఏం చేయాలి, అంత జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోవాలన్నప్పుడు ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అలా అన్నీ తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కూడా చూస్తే ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ యాక్సిడెంట్ జోన్ ఉంది, ఎక్కడ టోల్ గేట్. అలాగే ఇప్పుడు మన ప్రభావం, ఈ గ్రహాల ప్రభావం మన మీద రావు. అయితే ఒక వ్యక్తి యొక్క పుట్టిన సమయాన్ని బట్టి చక్రాలు వేసి చెప్తే దాన్ని గ్రహాచారం అంటారు. ఇప్పుడు ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణంలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత చక్రాలు వేసి మనం చెప్పం కాబట్టి యూనిక్గా చెప్తాం. ఈ గ్రహంలో ఇలా ఉంది, వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహ ప్రభావం ఇలా ఉంది అంటాం. అయితే ఇవాళ ఇవన్నీ ప్రతి చోట పంచాంగ శ్రవణంలో చెప్పబడే విషయాలే. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, ఈ మేషరాశిలో ఉండే ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం. నక్షత్రంలో మళ్ళా 3 పాదాలు ఉంటాయి. ఈ పాదగణనం అంతా పక్క పెడితే ఇప్పుడు మేషరాశికి ఎలా ఉంటుంది, మేషరాశిలో ఇప్పుడు చెప్పుకున్నాం అశ్విని, భరణి, కృతిక. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఇవాళ తీసుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు శని, రాహు, కేతువు ఈ గ్రహాలు ఎలా ఉంది ఈ మేషరాశి మీద, అది మనం చెప్పుకోకుండా ఏ నక్షత్రం వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది విడివిడిగా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఆదాయం ఎంత 2, వ్యయం అంటే ఖర్చు 14. ఇందులో బ్యూటీ ఏముంది, ఆదాయం 2 అంటే ఖర్చులు ఎక్కువ ఉంటారు. ఆ సన్నాసి ఈ రాశిలో పుట్టిన వాళ్ళంతా ఖర్చులు చాలా క్రమశిక్షణగా పెట్టుకోకపోతే 2 ఆదాయం ఉంది 14 ఉంది అని చెప్పి మన పంచాంగం చెప్తున్నప్పుడు
అక్కడ అప్పుల్లో పడే అవకాశం ఉంది. ఆదాయం. అలాగే రాజయోగం 5, అవమానం 7. రాజయోగం అంటే గౌరవం. గౌరవం. అది ఎంత ఉంది? 5 ఉంది, అవమానం. ఆ విషయంలో కూడా మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా అదుపులో ఉండాల్సిన పరిస్థితి. అక్కడ ఇది టోటల్గా చెప్తే స్థూలంగా ఇది ఆదాయం 2, వ్యయం 14 అని చెప్పుకున్నాం. అలాగే రాజయోగం 5, అవమానం 7 చెప్పాం. దీన్ని బట్టి మొత్తం మన చరిత్ర ఏమిటి ఆ మేషరాశి వరకు కొంత అర్థమైపోతుంది. ఇదే ఈ పంచాంగం గొప్పతనం. ఇలా ఉంటుందంటే ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ రాశి వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రథమంగా మేషరాశి మొట్టమొదటి రాశి కూడా దాని గురించి చెప్తాను. అందులో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. వీళ్ళ దగ్గర ఉండే ఇబ్బందులు గ్రహాలు ఏ రకంగా కలగజేస్తుంటే వీళ్ళు సమయ పాలన విషయంలో, పంక్చువాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీళ్ళకి సోమరిపోతనం, బద్ధకం, పనులు వాయిదా వేయడం అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఈ విశ్వావసునామ సంవత్సరంలో కనబడుతుంది అన్నమాట. బద్ధకం పెరిగిపోతుంది, సోమరితనం ఉంటుంది. ఇన్ టైంకి కరెక్ట్గా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేయరు. ఇది ఒక చాలా జాగ్రత్త తీసుకుని ఆ విషయం ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏ నక్షత్రాలు, ఏ గ్రహాలు ఇవన్నీ మనం చెప్పుకోవట్లేదు. ముందు దాంట్లో ఉన్నటువంటి సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలనేది నా ప్రయత్నం. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సమయపాలన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. సమయానికి ఆయా పనులు వాళ్ళు పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ప్రతి ఒక్కళ్ళతోనూ ఏదో చిన్న తగాదాలు, గొడవలు, వాగ్యుద్ధాలు, వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది. శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మైత్రీ భావంతో మెరగడానికి చేయాలి. అంటే స్నేహభావంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట అంటే వాడు 2 మాటలు అంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉన్న పరిస్థితికి అంటే ఈ మేషరాశిలో ఉన్న మిగిలిన నక్షత్రాలకు కూడా ఇవి అన్వయించవచ్చు. ఇన్ పర్టికులర్గా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మైత్రీ భావంతో మెలుగుతూ ఉండాలి. ఒక విషయం చెప్పాలంటే చాలా ముఖ్య విషయం, ఇది చూస్తుంటే అందరికీ అన్వయంగానే ఉంటుంది. 12 రాశుల వరకు ఇది నిజమే కదా మీరు చెప్పిందని. అయినా ఈ పర్టికులర్ వాళ్ళకి ఈ యొక్క ప్రమాదంలో పడే అవకాశం. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మేషరాశిలో జోక్యం తొందరగా చేసుకుంటాగా, పక్క వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతాగా. మిగిలిన నక్షత్ర వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయినా ఆ యొక్క గ్రహ ప్రభావం వాళ్ళకి మంచిగా జరగచ్చు. కానీ ఈ పర్టికులర్ అశ్విని నక్షత్రం వాళ్ళు జోక్యం తగ్గించుకుంటే చాలా మంచిది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడమే మంచిది. ఎందుకంటే చాలా శుభసూచకంగా ఉంది. వీళ్ళకి ఏమి అన్యాయం ఏమి అయిపోవట్లే. ఒకటేంటంటే ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు ఈ సంవత్సరంలో ఒక మంచి పాయింట్ ఉంది. ఇప్పుడు కనుక భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటే అవన్నీ ఖచ్చితంగా తీరుతాయన్నమాట. ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏంటి, వీళ్ళకి ఇచ్చే ఒక వరం ఏంటంటే భవిష్యత్ ప్రణాళికలు ఎన్నైనా వేసుకోండి. ఈ సంవత్సరంలో మొదలు పెట్టండి, సమయపాలన చేసుకోండి. తద్వారా మీకు మొత్తం భవిష్యత్తులో చేసుకున్న ప్రణాళికలన్నీ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ పునాది పడుతుందన్నమాట. అలాగే ఇంటా బయట కూడా వీళ్ళకి సహకారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు జోక్యం చేసుకోకూడదు, కానీ వాళ్ళ పనుల్లో ఈ అశ్విని నక్షత్ర యుక్తుల వాళ్ళకి సహకారం లభిస్తుంది. బయట నుంచి సహకారం లేదు అనే మాట ఇక్కడ మనకి లేదు. తర్వాత ఇక్కడ చెప్పుకోవాలంటే వీళ్ళు కొంచెం సమస్యలు దగ్గరికి రాకుండా, సమస్యల్లో దూరి తర్వాత బాధపడకుండా, సమస్యలు దగ్గరికి రాకుండానే చూసుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత పరిష్కారం చేసుకోదాం అంటే ఆ సమస్యల్లో మునిగిపోతారు అనమాట. ఇప్పటిదాకా ఈ మేషరాశిలో ఈ అశ్విని నక్షత్ర వాళ్ళు బద్ధకం వదిలిపెట్టాలి. సోమర్తనాన్ని పూర్తిగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తే ఎన్ని ప్రణాళికలు వేసుకోండి హాయిగా. నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకుంటాం, ఆ పై సంవత్సరం మా అమ్మాయి పెళ్లి చేస్తాం, ఇలాంటివన్నీ మా అబ్బాయి విదేశాలు పంపుతాం. భవిష్యత్ ప్రణాళికలకు మటుకు తయారు చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా మంది. అలాగే ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. ఇక ఈ మేషరాశిలో ఉన్నట్టు మిగిలిన 2 నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత ఈ మేషరాశి వాళ్ళంతా ఇటువంటివి ఎదురు కాకుండా ఉండాలంటే, భగవద్ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఎవరిని కొలవాలి, అలాంటి వివరాలు అప్పుడు చెప్పుకుందాం. ఇంకా నెక్స్ట్ మేషరాశిలో 2వ విషయం తీసుకుంటే భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రవర్తన చాలా కంట్రోల్లో ఉండాలన్నమాట. లేదంటే బంధుమిత్రులు అందరితోనూ కూడా గిల్లి కజ్జాలు వచ్చే అవకాశం చాలా కనపడుతుంది. ఇవన్నీ మేషరాశి లక్షణాలు. ఇందాక కూడా ఆల్మోస్ట్ అంటే ఇన్ పర్టికులర్గా ఒక్క నక్షత్రానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి భరణి నక్షత్రం ప్రథమంగా చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ప్రవర్తనని చాలా సన్మార్గంలో వెళితే మంచిది. ఇందాక చెప్పాను కదా, ప్రతి నక్షత్రానికి కూడా ఇవన్నీ
ఆచరణాత్మకమే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు. కాకపోతే ఈ యొక్క గ్రహాల యొక్క గమనం వల్ల ఈ పర్టిక్యులర్ రాసుల వాళ్ళు, ఈ పర్టిక్యులర్ నక్షత్రం వాళ్ళు ఈ స్పెషల్ కేర్ తీసుకోవాలంటమాట. స్పెషల్ కేర్ మనం తీసుకోవాల్సిన వీళ్ళు ప్రవర్తన సరళి సక్రమంగా వెళ్ళేటట్టుగా ఈ భరణి నక్షత్రం, మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరం తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా కనపడుతుంది. అలాగే ఈ పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఇలాంటి చోట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలన్నమాట. అంటే సమూహంగా చేస్తూ ఉంటారే ఆఫీస్ మీటింగ్స్ కానీ అక్కడ, లేదంటే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళకి అవమానాలు ఎదురవుతాయి అన్నమాట. పీక్కున్నా లాక్కున్నా తర్వాత ఏం చేయాలి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే, ముఖ్యంగా సమూహాల్లో గ్రూప్ మీటింగ్స్ అలాంటి వాటిల్లో వెళితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర వీళ్ళు పర్టికులర్గా ఈ అవమానాలు రాకుండా ముందుకే మౌనంగా ఉంటేనే మంచిది. ప్రవర్తన వల్ల బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రహాల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయ్యో ఇంత ముందాక ప్రతి చోట మనం ముందు నిలబడాలి, అందరి చేత జేజేలు కుట్టించుకోవాలని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ కొంచెం గ్రహాల ఈ చిన్నపాటి ఇబ్బంది ఉండడం వల్ల, దోషాలు ఉండడం వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవమానాల దాకా వెళ్ళకుండా ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది. అలాగే వాళ్ళు మంచి ప్రవర్తన చూపించి బంధుమిత్రులతో సక్రమంగా ఉంటే ఎటువంటి గొడవలు రావు. లేదంటే చేజేతుల రిలేషన్స్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే కొంత అభివృద్ధి వీళ్ళు చేజేతులా పాడు చేసుకుంటారన్నమాట. వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాలని, వ్యవహారాల్లో కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంటే శనిగ్రహ గమనం మారుతోంది, అలా గురుగ్రహ అనుగ్రహం మారుతోంది. మొత్తం ఓవరాల్గా అవన్నీ ఇప్పుడు మనం ప్రత్యేకించి చర్చించే అవకాశం లేకుండా ఏదవుతే ఏదవుతుందనే మాత్రమే చెప్తాను. అంత లోతుగా వెళితే సామాన్యమైనటువంటి వాళ్ళకి ఉండదు. అదిలో కూడా అద్భుతం 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 అని ఇప్పుడు పోడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా మంచి కోరే వాళ్ళు అయితే వాళ్ళకి జరిగే ఇబ్బంది ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు, సరి చేసుకుంటారు, సుఖంగా ఉంటారు. సో ఈ భరణి నక్షత్రంలో పిల్లల విషయంలో కూడా, వాళ్ళ పెంపకం విషయంలో కూడా, అంటే ఈ నక్షత్రంలో ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఉంటారుగా ఆ నక్షత్రం కూడా, అందరూ కూడా వాళ్ళ పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని సక్రమ క్రమంలో పెంచడం చాలా మంచిది. అంటే ఇంకోటి ఏంటంటే చేజేతుల ఏ అభివృద్ధిని కోపతాపాలు ప్రదర్శించి ఇంకో రకంగా చేసి పాడు చేసుకోవద్దని మనం చెప్పే సూచన. ఇక కృత్తిగా నక్షత్రం దగ్గరికి వెళదాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మేషరాశిలో ఉన్నప్పటికీ మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు అన్నమాట. ఈ ఒత్తిడి అనేది చాలా ప్రమాదం అని చెప్తారు ఏ రకంగా చెప్పినా. అయితే ఇదంతా మనం అనుకుంటాం ఏదో డిప్రెషను, ఫ్రస్ట్రేషన్ అనుకుంటాం సైంటిఫిక్గా. మన మీద ఉన్నటువంటి నవగ్రహ ప్రభావం వలన కూడా ఈ రకమైన ఒత్తిళ్ళు ప్రధానంగా ఏర్పడతాయి అన్నమాట. ఈ ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఎందుకో తెలియట్లేదండి గురువుగారు, ఈ మధ్య చాలా ప్రెషర్గా ఉంది, టెన్షన్గా ఉంది, ఏదో చెప్తూ ఉంటాం. అది వాడు కల్పించుకున్నది కాదని నా అభిప్రాయం. ఈ నవగ్రహ సంచారం వల్ల ఈ రకమైనటువంటి మనం కూడా తెలియదు మూడవుట్ అంటారు చాలామంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మనం కూడా ఎదురైన పరిస్థితి ఆయా టైంలో మనకు ఆ కారణం వల్ల అనుకోదు. మనకు వెళ్ళి డిప్రెషన్గా ఉన్నామని ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళినా ఏదో మంది ఇస్తాడు ఏదో అనుకుంటాను తప్పితే అది కరెక్ట్ కాదు. ఈ రకంగా ఈ కృతికా నక్షత్రం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఒత్తిడి ఉన్నప్పుడు ఏంటంటే తరచుగా వీళ్ళ మాటల్లో పరుష పదజాలం ఎదురవుతుందంటే, అంటే మనం తిట్లు బూతులు అంటాం కదా. కాబట్టి ఈ మేషరాశిలో పర్టికులర్గా కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఈ అసభ్య పదజాలం వాడితే నిజంగా అవతల వాళ్ళతో గొడవ వస్తుంది కదా. ఇదంతా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇది ఒకటి ప్రథమంగా మనం చెప్పదగ్గ విషయం. అదే రకంగా మంచి మాట కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జాగ్రత్తలు చెప్పావు, వీళ్ళ ఆలోచనలు చాలా బాగుంటాయి ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరంలో. దాటి అదే రకంగా వాక్చాతుర్యం ప్రదర్శిస్తారు, వాక్పటిమ. వీళ్ళ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆ కృతికా నక్షత్రంలో పుట్టాడుగా కార్తికేయుడు అంశతో ఉంటారు వీళ్ళు మామూలుగా. కాబట్టి వీళ్ళకి వాక్ పటిమ ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళ వల్ల వాళ్ళు తప్పు ఏదైనా మాట్లాడినా కూడా ఇందాక చెప్పాను దానికి దీనికి లింక్ ఉందని మళ్ళీ చెప్తున్నాను. పరుష పదజాలం మాట్లాడే అవకాశం ఉంది అంటే ఏ గ్రహం పరుషంగా క్రియేట్ చేయొచ్చు పరిస్థితి. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అనుగ్రహం వల్ల వీళ్ళు చాలా బాగానే మాట్లాడడానికి ట్రై చేస్తారు. అయినప్పటికీ నోరు అదుపులో ఉంచుకోవడం సూచనీయం, మనం చెప్పబడ్డ సూచన. అలాగే వీళ్ళు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కూడా బాగుంటాయి. ఓవరాల్గా మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక
ఆయా నక్షత్ర వాళ్ళు అంటే ఆ రాశిలో ఉన్న వీళ్ళందరూ కూడా ప్రతి నక్షత్రానికి చెప్పిన సూచనలు కూడా పాటించడం మంచిదే. నోరు అదుపులో పట్టుకో, ప్రవర్తన అదుపులో ఉంచుకో. ఇవి ఈ గ్రహాల ఇది గమనం మీకు ఇబ్బందికరంగా రావచ్చు అని మనం చెప్పాం. ఇక ఈ మేషరాశి వాళ్ళు మరి ఇవన్నీ చెప్పారు కదండీ! జాగ్రత్తలు లేదా కలిగే ఇబ్బందులు చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తే ఈ ప్రభావం తగ్గి వీళ్ళు జాగ్రత్తగా ఒకసారి జాగ్రత్తగా ఉన్నా మనకి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా! అవును. వీళ్ళ గ్రహాల బలం వీళ్ళకి పెరిగేటట్టుగా, దోషాలు తగ్గేటట్టుగా ఏ కొన్ని దేవి ఈ దేవతలు? నవగ్రహాలు ఉన్నప్పటికీ వాళ్ళకన్నా పవర్‌ఫుల్ శక్తిమంతులు మన దేవీ దేవతలు. అవును. అది ఏ దేవీ దేవతలను మనం వీళ్ళు మేషరాశి వాళ్ళు కొలవాలి అనే మాట మనకి ఎదురవుతుంది కాబట్టి, పర్టిక్యులర్‌గా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆంజనేయ స్వామిని కొలవడం చాలా మంచిదనమాట. హ్మ్. ఇప్పుడు నక్షత్రాలను విడివిడిగా చెప్తున్నా అందరికీ ఎవరి నక్షత్రం వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కాబట్టి గానీ, మొత్తం మేషరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, ఈ రావి చెట్టు ఉంటుంది మనం చూసామా? రావి చెట్టు కింద కూడా ఒకసారి ఆంజనేయ స్వామి, మధ్య ఆంజనేయ స్వామి అంటారు. హ్మ్. ఆ మధ్య ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ గుడి ఉంది ప్రత్యేకించి మధ్య ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. హ్మ్. జంగారెడ్డిగూడెం ఆ ప్రాంతాల దగ్గరగా ఉంటుంది. స్వయంభువు. ఆయనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. లేని పక్షంలో ఆంజనేయ స్వామికి ప్రతిరోజు లేదంటే శనివారం ఆయనకి మంగళవారం ఆయనకి ఇష్టంగా ఆ రోజుల్లో గానీ ప్రదక్షిణలు. ఇన్ని నంబర్ అని మనం ప్రత్యేకించి చెప్పకలే గానీ, హ్మ్. మామూలుగా మన ఓపిక అనుసారం చేస్తే ఆంజనేయ స్వామి కృప వల్ల ఆయా గ్రహాలు నోరు మూసి కూర్చుంటాయి. హ్మ్. ఈ ఆంజనేయ స్వామి బలం వల్ల ఈ మేషరాశి వాళ్ళంతా ఇలాంటి చిన్న చితక ఇబ్బందుల నుంచి, గ్రహ బాధల నుంచి తప్పించుకోవడానికి అవకాశం అవకాశం ఉంది. పూర్తిగా ఉంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మామూలుగా వీళ్ళకి స్మూత్‌గా వెడుతుంది. అభివృద్ధి ఉంటుంది. అన్నీ బావుంటాయి. వాళ్ళు చేజేతులా గానీ, ఈ గ్రహ బాధల వల్ల గానీ, ఇవి ఇబ్బందులు అవుతాయని మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కోసం చెప్పాం గానీ, వాళ్ళు బాధపడేది, భయపడేది ఈ సంవత్సరం వాళ్ళకేం లేదు. ఇంకొకసారి చెప్పే విషయం ఏంటంటే, విశ్వావసునామ సంవత్సరం అన్ని రాసుల వారికి అనుగ్రహ ఫలితంగానే కనపడింది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, 1, 2 పాదాలు ఉంటాయి ఈ వృషభ రాశిలో. హ్మ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ రాశి మొత్తానికి చాలా బావుంటుంది, చాలా బావుంది అనేది స్థూలంగా చెప్పుకున్నా, దీనికి ముందుగా అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆదాయ వ్యయాలు, రాజయోగం, అవమానం చూస్తాం కాబట్టి, ఇందులో ఈ వృషభ రాశి మొత్తంలో ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయం డబల్ ఉన్నట్లు లెక్క. 11 ఆదాయం ఉంటే హ్మ్. ఖర్చు, వ్యయం అంటే ఖర్చు 5 ఉంది. సో, దే ఆర్ సేఫ్. నో డౌట్. ఒకటే మాటలో చెప్పాలంటే. అలాగే రాజయోగం, అవమానంలో కూడా చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రాజయోగం 1 వస్తే అవమానం 3. ఈ రేషియో హ్మ్. కూడా బాగుంది. ఈ ప్రధానంగా ఈ ఫిగర్స్ వల్ల మనకు కొంత సంతృప్తికరంగా ఉంటుంది. హ్మ్. అరే! ఖర్చు ఎక్కువ ఉంటుందంటే జాగ్రత్త పడతాడు. డబ్బు ఎక్కువ ఉందని కూడా పొదుపు చేసుకుంటాడు. ఇంతకన్నా పెద్ద ఏముంది? మనకు అదే కదా! అవును. కాబట్టి వృషభ రాశి వారికి ఓవరాల్‌గా చాలా బాగుంటుంది. ఇక కృత్తికలో మొదటి పాదం అటు మేష రాశిలో వెళ్ళిపోయాం కాబట్టి అది పక్కన పెడితే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వచ్చాయి. ఈ 2, 3, 4 పాదాలంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందని ఒక ముక్కలో చెప్పేయొచ్చు. అలాగే చాలా శుభప్రదంగా ఉంటుంది. బాగుంటుందంటే శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఈ కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన హ్మ్. వాళ్ళకి. హ్మ్. అయితే చిన్న ఇబ్బంది ఉంది ఇందులో. తరచుగా వీళ్ళు ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి అకారణంగా గురవుతుంటారు ఈ సంవత్సరం. ఓకే. మానసిక వాళ్ళకి ఇంత బాగున్నప్పుడు, శుభప్రదంగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు కానీ, ఇందాక చెప్పినట్టు గ్రహ ప్రభావం వల్ల ఈ కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల పుట్టిన వాళ్ళకి తరచుగా అప్పుడప్పుడు హ్మ్. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు చూద్దాం. వ్యాపారస్తులకు రుణ సదుపాయాలు దొరుకుతాయన్నమాట. ఒక్కసారి చూడండి, డబ్బు ఎంతటి వాడికైనా దొరకదు, అప్పుగా దొరకదు. హ్మ్. కాబట్టి ఆ వెసులుబాటు, రుణాలు దొరికే వెసులుబాటు, లోన్ దొరికే వెసులుబాటు, తద్వారా వాళ్ళ వ్యాపారం సజావుగా సాగే అవకాశం ఏర్పడడానికి వెసులుబాటు ఈ సంవత్సరం కనిపిస్తుందన్నమాట. హ్మ్. అప్పు కూడా దొరుకుతుందంటే గొప్ప వాడి గుడ్‌విల్ పెరిగినట్టే కదా! అదే రకంగా చూసుకుంటే వీళ్ళు శుభకార్యాలు చేసుకుంటారు. అలాగే శుభకార్యాల్లో కూడా ఎక్కువ పాల్గొంటారు. హ్మ్. వీళ్ళకంతా శుభమే, ఒక రకంగా చెప్పాలంటే అంతా శుభమే. అలాగే అందరితోనూ కూడా చాలా గౌరవ మర్యాదలు పొందుతారన్నమాట.
ఒక్కొక్కసారి ఈ చాలా ఇప్పుడు కూడా ఎదురవ్వచ్చు ముందు ముందు గౌరవం అడిగి కొనుక్కునేది కాదు కదా. అవును. వెళ్తుంటే ఎవడో ఒకడు ఏదో మాట అనేసి ఉంటాడు, అక్కడి నుంచి పీక్కుంటూ ఉంటాం. అటువంటి అవకాశం లేకుండా ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది. గౌరవ మర్యాదలు సంఘంలో బాగా పెంచుకుంటారు, వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. వీళ్ళు సూచనలు తీసుకోవాల్సింటే ఆ ఒత్తిడికి లోనవుతారు కదా, ఆ ఒత్తిడి విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడి ద్వారా అది చిన్న చిన్న అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి చాలా డేంజర్ ఏ రకంగా చూసినా. కాబట్టి శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి హాయిగా శుభంగా ఉంటారు, శుభప్రదంగా ఉంటుంది. పర్టికులర్గా వృషభ రాశిలో కృతిగా 2, 3 తర్వాత వచ్చేది ఏంటి, రోహిణి. రోహిణి 1, 2, 3, 4 కూడా వృషభ రాశికి చెందిందే. అయితే ఇక్కడ ఈ వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు. రోహిణి నక్షత్రంలో ఈ రోహిణి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు మామూలుగానే తెలివితేటలుగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ గ్రహ ప్రభావాల వల్ల వీళ్ళు ఇంకా తెలివిగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి తీరుతారు. అందువల్ల వృత్తి విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, ఏ విషయంలో సరే మంచి అభివృద్ధికి దోహదం చేసేటట్టుగా ఈ సంవత్సరం విశ్వాసం ఉన్న సంవత్సరం ఈ వృషభ రాశి వారందరికీ కనబడుతోంది. ఇన్ పర్టికులర్గా రోహిణి 1, 2, 3 మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. అయితే వీళ్ళు ఈ సంవత్సరం కుటుంబ అవసరాలు అంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ, చదువులు కానీ, లేకపోతే వాళ్ళ భార్య అడిగితే బంగారు నగలు కానీ, ఇవన్నీ వాళ్ళ అవసరాలు చాలా అలవోకగా తీరుస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళకి టైం బాగుందంటామే, అలాంటి టైము వీళ్ళకి ఉండడం వల్ల ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి అదొక మంచి సంకేతంగా మనం చెప్పాలి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అంటే అది కూడా ఈ రోజుల్లో ముఖ్యం. పబ్లిక్ రిలేషన్స్లో ఈ సంవత్సరం చాలా 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 వీళ్ళకి గట్టిగా ఉంది. పెంచుకుంటూ పోతుంటారు అన్నమాట వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్. అంటే జైలు కొట్టించుకుంటారు. ఈ సంవత్సరంలో వీళ్ళు జనజీవన స్రవంతిలో ఉంటూ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ రోహిణి నక్షత్రంలో 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ అవకాశం ఉంది. అంటే గ్రహానుగ్రహం ఉందన్నమాట. ఆ శుభగ్రహ దృష్టి వీళ్ళ మీద పడుతోంది. కొన్ని శుభగ్రహాల దృష్టి ఈ వృషభ రాశి మీద బాగా ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులతో బాగుంటారు, కుటుంబ సభ్యులు వీళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తారు, వ్యాపార వ్యవహారాలు వీళ్ళకి కావాల్సిన రుణాలు దొరుకుతాయి, ఇంకా ఇంకా వృద్ధి జరుగుతుంది, వ్యవసాయంలో బాగుంటుంది వీళ్ళకి. ఏ రంగంలోనైనా సరే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరంగానే మనం చెప్పచ్చు. ఇక మిగిలింది ఏమిటి, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదా, మొట్టమొదటి 2 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయి అన్నమాట. ఈ 1, 2 పాదాలు వాళ్ళకి ఎలా ఉంది అంటే ఇక్కడ వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ముఖ్యంగా జాగ్రత్తల మీదే దృష్టి పెడుతున్నాం. అందరూ బాగుంటారు అనేది ఒక కామన్ పాయింట్. మన సంకల్పం బాగుంటే, మన సంకల్పం బాగుంటే అంతా బాగుంటుంది. అయితే ఈ పంచాంగం చెప్తున్న సూచనలు ఉన్నాయి కాబట్టి, అంటే ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిదని ఇందాక కూడా అనుకున్నాం కాబట్టి, నీకు పడని వస్తువు తినడం మంచిది, తినకపోతే అజీర్ణాలు లాంటివి ఉండవు. నీకు పడే వస్తువు స్వీకరించాలి. అలాగే అది ముందు తెలిస్తే జాగ్రత్త తీసుకుంటావు. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ నువ్వు దెబ్బతింటావు అనేది ముందుగా మనకి ఒక టార్చ్ బెరలాగా ఈ పంచాంగాలు మనకు ఉన్నాయి కాబట్టి మన అదృష్టం కొద్దీ మన భారతదేశంలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మృగశిర 1, 2 పాదం వాళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏంటంటే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించి ఇవ్వడం మంచిది. ఇది కామన్ ఫ్యాక్టర్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహ బలం వల్ల ప్రత్యేకించి చెప్పబడుతుంది అన్నమాట వీళ్ళకి. ఒకసారి ఎవరికైనా చేతికి జారిందంటే మళ్ళా రావడం కష్టం. ఈ పర్టికులర్ మృగశిర 1, 2 నక్షత్రాల మాట చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే వీళ్ళు ఒక పాయింట్ చేయాలి, ఇతరుల విషయాల్లో కలగజేసుకోకూడదు. అలాగే ఇతరులు వీళ్ళ విషయంలో ప్రమేయం చేసుకుంటే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వద్దు. 2 ఉన్నాయి ఇక్కడ. ఇతరుల విషయాల్లో వీళ్ళు కలగజేసుకోకూడదు, ఇతరులను కూడా వీళ్ళ విషయాల్లో కల్పించుకుంటే యాక్సెప్ట్ చేయకూడదు. ఈ వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వాళ్ళు వీళ్ళు అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. లేదంటే దానికి వల్ల వీళ్ళకి అశాంతి తప్పితే ఇంకో ఉపయోగం మనకి లేదు. పర్టికులర్గా చెప్పుకుంటే వృషభ రాశి మృగశిర 1, 2 నక్షత్రం పాదాలు వాళ్ళకి మాత్రమే ఈ జాతి తీసుకోవాలి. అంటే ఈ వృత్తి విషయాల్లో వీళ్ళు ఏంటంటే సొంతంగానే ఆలోచనలు తీసుకోవడం మంచిది. ఒకసారి అందరితో కలిసి తీసుకుంటే మంచి కదా, సమిష్టిగా నిర్ణయం అనే కాకుండా సొంతంగా కొంచెం ఏదైనా ఆ విషయంలో ఒత్తిడి ఉన్నా అప్పుడు వాళ్ళ సక్సెస్ బాగుంటుంది.
నలుగురు మాట వింటే నలుగురు చెప్తే ఈ పర్టికులర్ ఈ ఈ సంవత్సరం వీళ్ళు అది చేయకపోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే వృత్తుల విషయంలో కానీ వాటిలో కానీ వీళ్ళకి చాలా రాణింపు ఉంటుంది. వాడి బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం. ఎందుకంటే చాలా శుభప్రదంగా అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది గోల్డెన్ పీరియడ్గా ఈ వృషభ రాశి వాళ్ళంతా జిప్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళే పరిస్థితి మనకు కనపడుతుంది అనమాట. అంటే మనం ప్రతి నక్షత్రాన్ని పాదానుసారంగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ జాగ్రత్తలు చెప్పాం. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంది. టాప్ ఇయర్ ఈ విశ్వావసునామ సంవత్సరం వాళ్ళందరికీ సిద్ధిస్తుంది, అనుకూలమన్నీ సిద్ధిస్తాయి. చాలా జీవితంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడే సంవత్సరంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మరి ఏవో చిన్న చితక ఇలాంటివి చెప్పారు కదా గురువు గారు, దీనికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే రెమెడీస్ ఏమిటి అంటే పరిష్కారాలు ఏమిటంటే అవి కూడా నేను చెప్తాను. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. లక్ష్మీనరసింహుని స్తుతిస్తూ ఆదిశంకరాచార్య రచించిన శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. దాన్ని ప్రతిరోజు ఈ వృషభ రాశి వాళ్ళు చదువుకుంటే ఆ స్వామివారి అనుగ్రహంలో వీళ్ళకి మరిగింత పరిగెడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లో ఏవైనా తేడాలున్నా అవి పూర్తిగా అది కూడా ఏంటంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీడికి ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పచ్చు. అలాగే లక్ష్మీ పూజ చేసుకుంటే తెల్లారుజామున ఎప్పుడు పూజ చేసుకుంటుంటారు కదా, తెల్లటి పూలు అమ్మవారికి తెల్లటి పూలు చాలా ఇష్టం. ఆ నందివర్ధనం పూలు అంటామే అలాంటివి, తెల్ల చామంతులు, ఇలాంటి తెల్లటి పూలతో మల్లె పూలు ఇవన్నీ వాటికి తెల్ల రంగు పూలతో లక్ష్మీదేవికి గనక పూజ చేస్తే కూడా ఆవిడ కరుణ పూర్తిగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండి తీరుతుంది. ఇక ఇంకో విషయం చెప్పాలంటే గోసేవ, ఇది అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట. మొత్తం అన్నిట్లో కూడా గోసేవ అంటే ఆవులకి గడ్డి తినిపించడం, ఉలవలు తినిపించడం, ఇలాంటి గోసేవ చేయడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న చితక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అయితే గురువు గారు ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే ఫలితాలు వస్తాయి? అదే ఇప్పుడు చెప్తున్నా. ఈ వృషభ రాశి వాళ్ళకి మళ్ళా ఒకసారి చెప్తాను. లక్ష్మీ కరావలంబ నరసింహ స్తోత్రం అని ఉంటుంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చేస్తే నరసింహస్వామిని పూజించాలి. అలాగే తెల్లటి పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. గోమాత అంటాం కానీ గోవుని పూజించాలి. అలాగే దీంట్లో వీళ్ళకి ఆసక్తి అనురక్తి ఉంటే పంచముఖ రుద్రాక్ష కూడా వేసుకుంటే ఇంకా అనుగ్రహం బాగుంటుంది అని చెప్పబడుతుంది అన్నమాట. సో వృషభ రాశి వారికి ఈ విశ్వావసన సంవత్సరం 100% మంచి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు ఎటువంటి సంకోచాలు పెట్టుకోకలేదు, జాగ్రత్త తీసుకుంటే ఇది వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఈ సంవత్సరం నుంచే మంచి మంచి పునాదులు ఏర్పడతాయి. గురువు గారు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరం ఒక మాటలో చెప్పాలంటే అన్ని రాసులకు 12 రాసులకు చాలా శుభ్రదంగా ఉందని మనం ఒక్క మాటలో చెప్పుకుంటాం. తర్వాత 3వ రాశి అయినటువంటి మిథున రాశికి చాలా ఫేవరబుల్గా ఉందనే చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలు కదా ఒక రాశికి. ఈ పాదాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఇందాక మనం చెప్తున్నాం, ఒకటే రాశిలో ఈ 3 ఉన్నా కూడా ప్రతి నక్షత్రానికి వేరు వేరు ఫలాలు ఉంటాయి. మొత్తం ఓవరాల్గా స్థూలంగా చూడడం వల్ల యూనిక్గా ఇలా ఉంది అని చెప్తాం. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం చాలా చాలా బాగుంది, 14 ఆదాయం. అలాగే వ్యయం కేవలం 2. ఇది చాలా ఆశాజనకంగా ఉందని మనం చెప్పాలి. అలాగే రాజయోగం 4, అవమానం 3. ఆ రకంగా కూడా చూసినా వెరీ వెరీ సేఫ్ జోన్ అనమాట. ముఖ్యంగా ఇవి చాలా మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. పంచాంగంలో ఈ 2 మనకి ఎగ్జామ్స్లో బిట్ పేపర్లకు స్కోర్ అయిపోతాయి, ఇమీడియట్గా మనకు అర్థమైపోతుంది. అలాగే ఈ ఆదాయ వ్యయాలు, రాజయోగ అవమానాలు కనుక మనం చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉంటారన్నమాట. అలా చూస్తే మిథున రాశి వారికి ఆదాయం చాలా చాలా అనుగ్రహంగా ఉంది. దేవి దేవతల అనుగ్రహం గ్రహబలంగా ఉంది. సో ఆదాయాన్ని జాగ్రత్తగా 14 ఉంటే ఉంది, జాగ్రత్త పెట్టుకుంటారు ఆటోమేటిక్గా. అలాగే రాజయోగం కూడా ఉండడం వల్ల అన్ని చోట్ల కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఇక ఇందులోకి వెళ్తే మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి, అంటే మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంది ఈ విశ్వావసన సంవత్సరం, వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్తున్నాం. ఏం ఇబ్బందులు ఎదురవుతాయి, ఏం జాగ్రత్త తీసుకునేది ఇక్కడ నేను చెప్తాను. సాధారణంగా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటేనే మంచిదే. ధర్మానికి విరుద్ధంగా వెళితే బొప్పి కడుతుంది.
హ్మ్. ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి వీళ్ళు ఉండడం చాలా క్షేమకరం, శ్రేయస్కరం. మొట్టమొదటమని చెప్పే సూచన ఈ మృగశిర 3, 4 పాదాలకి. అలాగే వీళ్ళకి కొంచెం నమ్మకంగా ఉన్న వాళ్ళ విషయంలో కొంచెం తేడా జరిగి ఉంది. నమ్మకస్తులు అంటాం కదా! ఆ హ్మ్. నమ్మకస్తుల విషయంలో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మించి మోసం చేస్తారు అంటారే, హ్మ్. అంటే వాళ్ళ పని వాళ్ళే కావచ్చు, వాళ్ళ చుట్టాలే కావచ్చు, వాళ్ళ పక్కాలే కావచ్చు, వీళ్ళు అతిగా ఎదురు వ్యక్తులను నమ్మకపోవడం చాలా మంచి పని. హ్మ్. అలాగే వీళ్ళు దగ్గర పనిచేసే వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ మిథున రాశికి ఆ అవకాశం ఉంది. ఇన్ పర్టిక్యులర్ ఇప్పుడు చెప్పుకున్నట్టు మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి కూడా ఈ ప్రమాదం ఉంది. అలాగే కొన్ని చెప్తాం, మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా పెట్ డాగ్స్ ఉంటాయి కదా! హ్మ్. పెట్ డాగ్స్, క్యాట్స్ వీళ్ళని ఈ సంవత్సరం పెంచకపోవడం మంచిది. వాటిలి వల్ల కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. వాటి మీద కూడా గ్రహ ప్రభావం ఉంటుంది. మనం పెంచుకునే ఆవులు చతుష్పాద హుహు. అంటారన్నమాట. చతుష్పాదాలు అంటే 4 పాదాల మీద నడిచే జంతువులు అనే విషయంలో కూడా ఈ హ్మ్. ఇప్పుడు చెప్పుకున్నట్టు మృగశిర 3, 4 పాదాల వాళ్ళు దూరంగా ఉండడము, జాగ్రత్తగా ఉండడం చెయ్యేస్తే మంచిది. అంటే వీళ్ళకి ఇంకొక ఇబ్బంది ఉంది. సందిగ్ధం, హ్మ్. డౌట్‌ఫుల్. ప్రతి విషయంలోనూ వీళ్ళు సందిగ్ధాల్లో పడతారన్నమాట. సందిగ్ధావస్థకు గురవుతారు. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించడం తప్పులేదు గానీ, అంత సందిగ్ధ స్థితి తీసుకుంటే అయోమయంగా తయారవుతుంది తప్పితే వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అలాగే ఇందాక చెప్పిన నమ్మిన వాళ్ళ విషయంలో వాళ్ళని కొంచెం అనుమానాస్పదంగానే ఉండడం మంచిది. ఎందుకంటే మేము నమ్మేసాం, గుడ్డిగా నమ్మేసాం, తర్వాత దెబ్బతిన్నాం అనుకుంటే ఉపయోగం లేదు. అలాగే నమ్మిన వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ మిథున రాశి వాళ్ళంతా జాగ్రత్త. డబ్బున్న జాగ్రత్తగా చోటుకే ఉండాలి. కొన్ని ఇబ్బందులొస్తాయి. అవును. దానికి తోడు ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా బావుంటుందని చెప్పుకున్నాం ఇందాక. హ్మ్. ఆదాయం చాలా బావుంటుందని చెప్పుకున్నాం. ఆ తరువాత ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 కూడా మిథున రాశికే చెందింది కాబట్టి వీళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. అంతా శుభమే అని చెప్పి అన్నీ శుభ పరిణామాలని కూడా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర 4 పాదాల వాళ్ళకి మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. ఒకటి. హ్మ్. తర్వాత కుటుంబ పరంగా అన్నీ మంచి కార్యక్రమాలు. అందరికీ మేలే జరుగుతుంది తప్పితే కీడు జరిగే పరిస్థితి ఒక్క % కూడా కనపట్లేదు. అలాగే విద్య, వ్యాపార, వ్యవసాయ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి శుభప్రదంగానే ఉంది. విజయంగానే సాధిస్తారు. విజయం వీళ్ళకి పక్కనే అంటిపెట్టుకునే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. హ్మ్. ఈ ముఖ్యంగా ఈ చెప్పిన ఆరుద్ర 1, 2, 3, 4 వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వీళ్ళు మిథున రాశికి చెందిన వాళ్ళు, వీళ్ళ మీద చాలా 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 గ్రహ బలం అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా చాలా వెసులుబాటు దొరుకుతుందనమాట. ఆర్థిక వెసులుబాటు అంటే ఫ్రీ హ్యాండ్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు హ్మ్. మనం రూ. 10 ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక్కోసారి అందదు. అవును. ఉండి కూడా ఆ వెసులుబాటు ఉండదు. అలా కాకుండా ఆర్థిక వెసులుబాటు, ఏదైనా మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తిరుపతి వెళ్దాం అనుకుంటారు. ఒకసారి హ్మ్. డబ్బులు ఉండి కూడా అందవు. కానీ అవును. అలా కాకుండా ఆర్థిక వెసులుబాటు సంపూర్ణంగా దొరుకుతుంది. ఫ్రీ హ్యాండు. అందులో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఈ ఆరుద్ర 1, 2, 3, 4 వాళ్ళకి నిజంగా చాలా బాగుంది. అందులో సందేహం లేదు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో దొరుకుతుందన్నమాట. ఇందాక వెసులుబాటు అనే పదం కూడా వ్యాపారంలో కూడా వెసులుబాటు దొరుకుతుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ మొత్తం మిథున రాశిలో వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటాం కదా! పనివాళ్ళు. వాళ్ళ హ్మ్. విషయంలో మట్టుకు అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు 1, 2, 3 పాదాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మిగిలింది పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి జరిగే ఇబ్బందులేమైనా ఉన్నాయా? చెప్పుకుంటే గనక దాంట్లో వీళ్ళకి తరచుగా ఏంటంటే పునర్వసు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం స్థిమితం కోల్పోతూ ఉంటారు. స్టాండర్డిటీ ఉండదు. ఉండదు. హ్మ్. స్థిరత్వం ఉండదు. అస్థిరత్వం ఉంటుంది. అస్థిమితం ఉంటుందన్నమాట. మనసు ఊగుతూ ఉంటుందన్నమాట. ఊగిసలాట ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎప్పుడైతే అస్థిరంగా, అస్థిమితంగా ఉన్నారో అందరితో ఆగ్రహావేశాలు కనబరుస్తారు. హ్మ్. కోపాలు, కోపడ్డాలు. ఆవేశం హ్మ్. తనుకొచ్చేస్తుంది. ఇదే మిథున రాశిలో ఉన్నా కూడా ఒక రాశిలో ఉండే పాదం తేడాగా ఉంటేనే ఈ క్షణం పుట్టి తర్వాత క్షణం పుడితేనే రకరకాల తేడాలు వస్తూ ఉంటాయి. అవును. ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం మన శాస్త్రజ్ఞులు అంత చక్కగా
మైన్యూట్ థింగ్స్ కూడా ఈ పంచాంగంలో గణించి మనకు అందించిన వరప్రసాదం ఈ పంచాంగం కానీ ఇది కానీ. సరే వీళ్ళు ఆగ్రహావేశాలకు గురవుతారని చెప్పుకున్నాము. అలాగే అది దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండేది. అంటే శత్రుత్వాలు వస్తాయి కదా ఆగ్రహావేశాలకు వెళ్తే. సమయనంగా ఉండడం ఎంతైనా మంచిదని చెప్పి వీళ్ళకి చెప్పాలి. అలాగే కూడా వీళ్ళకి పాపం ఏంటో ఈ సంవత్సరం కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా చెప్పడం, కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత సరిగా ఉండదు. ఫ్యామిలీ రిలేషన్ కూడా సరిగా సాగవనే చెప్పాలి. ఈ పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా కలతలు వచ్చే అవకాశం మనకు బాగా కనబడుతోంది. అలా ఇక్కడ చూస్తే నష్టపడిపోతారు, బాగా నష్టం పడిపోతారు, ఏదో కష్టాలు అనిపిస్తారు. మరి అంత దుర్మార్గంగా ఏం లేదు కానీ జాగ్రత్త తీసుకోవడం అంటే నష్టపోవడం కాదు కదా, కష్టపడడం కాదు కదా. కొన్ని కొన్ని ఆర్థిక అంశాల్లో కూడా అంటే లోన్కి వెళ్ళాలి, ఎవరినైనా చేజాచి అప్పడిగారనుకో వాళ్ళు ఇవ్వకపోగా వీళ్ళు అవమానంగా భావించే పరిస్థితి కూడా ఈ సంవత్సరం వీళ్ళ మీద కనపడుతోంది. సో ఈ రకంగా మనం మిథున రాశిని మనం చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏం చెయ్యాలి, ఇందులో ఉండేటువంటి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పర్టికులర్గా మిథున రాశిలో పుట్టిన అందరూ ఈ గోచార ఫలితం ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో ఏం ఎదురవుతాయి అనేది ఒక స్థూలంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఏం పరిష్కార మార్గాలు చూసుకోవాలి. పరిష్కార మార్గాల్లో నిజంగా నమ్మి చేస్తే ఇప్పుడు మనకు చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ కూడా అలా దూది పింజిల్లో పోతాయి, అందులో డౌట్ ఏం లేదు. భగవంతుడు మనకు అంత వెసులుబాటు ఇచ్చాడు. ఇందాక మనం వెసులుబాటు అని వాడమే వెసులుబాటు. ఏం చేయాలి, కుజుడు గురుడు అనే గ్రహాలు ఉంటాయన్నమాట. వాటికి తరచుగా వాళ్ళకి పూజలు చేసుకుంటూ ఉంటాం. కుజగ్రహం గురుగ్రహానికి తరచుగా పూజలు శాంతులు చేసుకుంటే వీళ్ళ ప్రశాంతక భంగం ఎక్కడా కూడా వాటిల్లదు. అలాగే చెప్పుకుంటుంటే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని మంగళవారం పూట ఆ సుబ్రహ్మణ్యానికి 6 ప్రదక్షిణాలు చేసి ఆయన సుబ్రహ్మణ్యాష్టకం చెప్పుకున్నామే, అలాంటి కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్తోత్రాలను ఆయన పూజిస్తూ ఉంటే కూడా ఇటువంటి ఇబ్బందులు అయినా చిన్న చితక ఇబ్బందులు ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి. అది సత్యం అనమాట. ఇక మంగళవారం అనుకున్నాం కాబట్టి ఈ గ్రహాల గురించి చెప్పుకున్నాను. కాలభైరవాష్టకం కూడా వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి అన్ని రెడీ రికనర్ లాగా అన్నమాట, రెడీ రెమెడీస్ అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఎంత సింపుల్, కాలభైరవాష్టకం అంటే 8 పద్యాలు, సుబ్రహ్మణ్యాష్టకం అంటే 8 పద్యాలు. ఇది చదువుకోవడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఇటువంటి చదువుకోవడానికి అవి చదువుకోవడం లేదా మన దాంట్లో ఎంత బాగా చెప్పారు, ఎంత పెద్ద గ్రహ దోషాలున్నా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, ఈ అష్టకాలు ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల అంత తీవ్రమైన ప్రభావం కూడా, గ్రహాల ప్రభావం కూడా, దుష్ప్రభావం కూడా పోతుంది. ఏదైనా దోషాలున్నా పోతాయి, మన హాయిగా మన జీవనం సాగుతుంది. ఎటువంటి భయాలు పడక్కలన్నమాట. జాగ్రత్త తీసుకోమంటే దాని అర్థం భయపడమని కాదు, మనసు బాగా చేసుకోమని కాదు. భగవంతుడి యొక్క దైవ బలాన్ని పొందండి. అన్నిత్యం భగవంతుడి దగ్గరగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ రాశి వాడికైనా ఇది కామన్ ఫ్యాక్టరు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే 12 రాశుల వాళ్ళకి రుద్రాక్ష మాల అనేది ధరించే అవకాశం ఉండి ధరించడం మంచిది. అయితే ఒక్కొక్క రాశి ప్రకారం ఒకళ్ళకి ముఖాలు ఉంటాయి రుద్రాక్షల్లో, ఏకముఖ నుంచి అలా రుద్రాక్షలు ఉంటాయి. వీళ్ళు 6 ముఖాలు, సుబ్రహ్మణ్యేశ్వరం కదా ఆయనకు షణ్ముఖ అంటారు, 6 ముఖాల రుద్రాక్ష ధరిస్తే మంచిది అవకాశం ఉంటే. అప్పుడు ఆయన అనుగ్రహం ఉంటుందని, ఈ దుష్టగ్రహాల బాధ ఉండదు అనేది చెప్పబడుతుంది. అది కంపల్సరీ లేదు. మనం బుద్ధిగా మనం చెప్పినటువంటి కాలభైరవాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా పట్టించుకుంటే ఒకవేళ ఏదో చిన్న చితక ఉన్నటువంటి కుజ దోషాలు లేదా ఇలాంటివి ఉన్నో మనకి ఎటువంటి ఆటంకం లేదు. హాయిగా వీళ్ళ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా సాగిపోతుంది. గురువు గారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి అంటే 4వ రాశి, 12 రాశులు 4వ రాశికి మిశ్రమ ఫలితాలు అంటాం. అంటే పూర్తిగా అటు శుభమని చెప్పలేం, పూర్తిగా అశుభమని చెప్పలేం, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే విశ్వావసునామ సంవత్సరం అన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా హాయిగా సాగిపోయేదే విశ్వం అంతా, విశ్వాన్ని అందులో ఉంది వేరు కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం వన్ ఆఫ్ ది బెస్ట్. 60 సంవత్సరాలు ఉంటాయి తెలుగు సంవత్సరాలు, ఇది 39వ సంవత్సరం, 39వ నెంబర్. ఈ విశ్వావసు డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇక కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు అంటే 3 నక్షత్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే పునర్వసు ఆఖరి పాదం 4వ పాదం, అదే రకంగా పుష్యమి 1, 2, 3, 4 పాదం, ఆశ్లేష
1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. అయితే ముందుగా మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయినటువంటి ఆదాయం, వ్యయం, అలాగే ఏం చెప్తాం, గౌరవం, అవమానం, రాజపూజ్యం, అవమానం గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 8, అచ్చంగా 8, వ్యయం 2, సేఫ్, వెరీ సేఫ్. అలాగే రాజయోగం 7, అవమానం 8. ఇందులో కూడా పెద్ద ఇబ్బంది ఏం పడక్కల, 50-50గా సుమారుగా 7, 8 కంటే బాగుంటుంది. ఆదాయం మటుకు 8 ఉండడం వల్ల వీళ్ళు ప్రశాంతంగా ఆదాయం ఉంటే ఇప్పుడున్న కాలానికి చాలా బాగుంటుందని చెప్పాలి. అప్పుల్లో పడరు, అంతవరకు గ్యారంటీ. ఇక పునర్వసు నక్షత్రం అంటే ఇప్పుడు మన విధానంలో ఇవాళ మనం అవలంబిస్తున్న విధానంలో నక్షత్ర ప్రకారం ఆ యొక్క రాశిలో ఉండే నక్షత్రాలు ఆ పాదాలు బట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, అలాగే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏది తీసుకుంటే మంచిది అనేది మనం నక్షత్రపరంగా విడివిడిగా మనం చర్చించుకుంటున్నాం. ఇక దానికి డీప్గా వెళ్ళి ఏదో అయిపోతుంది అని ఏదో చూపించి మనం భయపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ పంచాంగం దారి చూపించాలే తప్పితే వాళ్ళ నడక ఆపేయకూడదు. కాబట్టి ఇప్పుడు పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలో వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనం చెప్పుకుందాం. వీళ్ళకి ఈ సంవత్సరం అనవసరంగా ప్రయాణాలు తగులుతాయి, ఇదొక పరిస్థితి. దానివల్ల ఆ ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. ప్రయాణం అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి కదా, వీళ్ళకి అలా ఏమీ లేకుండానే ఏదో ఒక అనవసర ప్రయాణం తగిలే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఖర్చు పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే వీళ్ళు పాపం అనుకుంటారు, ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏమనుకుంటారంటే ఆఖరి పాదం వాళ్ళు అందరితో స్నేహంగా ఉండాలి, అందరితో ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇప్పటి నుంచి చాలా బాగుండాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అవతల నుంచి సానుకూలత ఉండదు. వీళ్ళు మంచి ఇంటెన్షన్తోనే ఉంటారు, కానీ ఈ మన విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం, తెలుగు సంవత్సరం మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇవాళ ఈ ఉగాది నుంచి ఇలా ఉందా అలా ఉందా అని అనుకుంటూ ఉండగా అలాగే అందరితోనూ స్నేహధర్మంగా ఉండాలని పాపం అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి సానుకూలత మటుకు ఇక్కడ లభించే అవకాశం లేదన్నమాట అటు సైడ్ నుంచి తీసుకుంటే కనుక. అలాగే ఈ అంటే ఇతరులకి అంటే ఫ్రెండ్స్ అని కాదు, బయట వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం సహకారం చెయ్యాలి అని కూడా అనుకుంటారు వీళ్ళు. స్నేహం ఒకటే కాదు, సహాయ సహకారాలు అందించాలి ఇలా ఏంటి అని అనుకున్నా కూడా బెడిసి కొడుతుంది. వాళ్ళు సహాయ సహకారాలు తీసుకుని వీళ్ళని అవమానపరచడమో, తీసుకోకుండా నువ్వు చేసి ఎంత బోడి అనడమో అలా చేసి వీళ్ళ మాటని కొట్టి పడేస్తారు. వీళ్ళు మంచికి వెళ్తే ఒక రకంగా చెడు ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడు ఈ సంవత్సరం కనపడుతుంది. కాబట్టి ఎంత అదుపులో ఉంటే వీడు అంత మంచిది. ఉద్దేశాలు మంచివే, కానీ ఈ గ్రహ ప్రభావాల వల్ల వీడికి ఇటువంటి బెడిసి కొట్టే అవకాశం ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మనకి ఇక్కడ కనపడుతుంది. అదే రకంగా వీళ్ళకి ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఉంది, వీళ్ళు ఏ శుభకార్యాలకి ప్రయత్నం చేసినా అలవోకగా అయిపోతాయి. మరి ఒక కీడున్నప్పుడు ఒక మేలు కూడా ఉండాలిగా. వీళ్ళు శుభకార్యాలకు తలపెడితే సరదాగా తలపెట్టినా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ సంవత్సరం శుభకార్యాలకు సై అంటే సై అన్నట్టుగా ఆ గ్రహాల అనుగ్రహం ఇస్తాయన్నమాట. శుభకార్యాల విషయంలో వీళ్ళు ఎన్నైనా ఆలోచించి ఎన్నైనా చేసేసుకోవచ్చు, ఆలోచించడం ఏముంది. అలాగే వీళ్ళు చాలా జాగ్రత్తగానే ఉంటారు పాపం, కానీ వీళ్ళు ఆశించిన ఫలితాలు ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే అవకాశం కనపడట్లేదు. నష్టపోతానని కాదు, మనకి ఇలా వెళ్ళాలి ఇలా ఆశించిన ఫలితాలు పూర్తిగా దొరకపోవచ్చు, సంపూర్ణంగా రాకపోవచ్చు. ఈ పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఈ పరిస్థితి మనకి ఎదురవుతుంది. ఇక పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకే ఉంటాయి కదా. ఈ పుష్యమి 1, 2, 3, 4 పాదాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇప్పుడు మనం చెప్పుకుందాం అన్నమాట. వీళ్ళకి చాలా విచిత్రమైన టైం అనమాట, విచిత్రమైన కాలం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళు అదో రకమైనటువంటి విచిత్రమనంగా ఒక ఇటువంటి కాలమాన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే కాలక్షేపం అయిపోతుంది, సమయం అంతా వృధాగా పోతుంది. వృధా కాలక్షేపం అంటామే టైం బేస్డ్ ప్రాసెస్ లాగా వీళ్ళు అనుకోకుండా కాలక్షేపం జరుగుతుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా వీళ్ళు కాలాన్ని అదుపులో వీళ్ళు ఉండాలి. లేదంటే మొత్తం సమయం అంతా ఉత్తినే ఇప్పుడు ఇది చైత్రం వెళ్ళింది, తర్వాత వైజాగ్ వెళ్ళింది, వైజాగ్ తర్వాత ఇది వెళ్ళింది, అది వెళ్ళింది, భాద్రపద అన్నట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా బాగున్నప్పటికీ కూడా వృధా కాలక్షేపంతో పోయే అవకాశం ఉంది. కాబట్టి కాలానికి చాలా గౌరవించి సమయాన్ని వృధా చేసుకోకుండా పర్టికులర్గా ఈ పుష్యమి 1, 2, 3 నక్షత్రాలు కాలమే దేవుడిలాగా గడపాలి. ప్రతి క్షణాన్ని వదులుకోకుండా గడపాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఇందాక విచిత్రమైనటువంటి కాలం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలాగే
వీళ్ళ ఆలోచనకు పొంతన ఉండదు. వృత్తి విషయాల్లో కానీ వీళ్ళు ఒకటి అనుకుంటారు, అక్కడ జరిగేది ఒకటి. ఆలోచించేది ఒక విధానంగా ఆలోచిస్తే, తూర్పు వెళ్దాం ఆలోచిస్తే వీళ్ళు వెళ్ళేదేమో పశ్చిమానికి. అంటే వీళ్ళ ఆలోచనలో సారూప్యం ఉండదన్నమాట. ఒకటి ఆలోచించి ఒకటి చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక రంగం వాళ్ళకి విద్యారంగం కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలోచనలో సారూప్యత లోపించే అవకాశం ఉంది. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇది ఒక విచిత్ర కాలమే. ఒక రకం వీళ్ళ పరిస్థితి వరకు తీసుకుంటే విచిత్ర కాలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సమయంలో కూడా వీళ్ళు ఏంటంటే ఫీల్ అవుతారు, మన కుటుంబం పట్ల చాలా గౌరవంగా ఉన్నాం, గౌరవప్రదంగా ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటారు. ఈ పుష్మి 1, 2, 3 పద. కానీ అక్కడ సందర్భానుసారంగా ప్రవర్తించలేకపోతారు. ముందు అనుకున్నది మంచిది అనుకుంటారు. ఎందుకంటే ఆలోచనలు సరిగా ఉండవని చెప్పాక, ఆచరణలో తేడా వచ్చేస్తుందని చెప్పాం కదా. అలా ఉండకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తతో ఉండాల్సిన తరుణం అనమాట. ఒకవేళ ఎలా ఉండాలో తెలియకపోతే మౌనంగా తటస్థంగా ఉండిపోవడమే మంచిది. ఏదో చేద్దాం ఏదో చేస్తే, అయ్యవారిని చేస్తే కోతి బొమ్మ వచ్చిందంటే ఏదో సామెత చెప్తారు, అలా ఉండకూడదు. అంటే ఈ రకంగా ఆలోచనలో సారూప్యత ఉండదు. అదే రకంగా ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళ యొక్క ఏదైనా చేద్దామన్నా కూడా ఎదురవుతాయి అన్నమాట, సమస్యలు వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి వచ్చే ఇబ్బందులు ఏమిటి, మన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా ఇక్కడ చెప్పుకుందాం. వీళ్ళకు మిశ్రమ కాలం అని చెప్పాను. కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, మిశ్రమ కాలం అనుకుంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడా 50-50గానే ఈ విశ్వావసునామ సంవత్సరం ఫలితాలు కనబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి స్థాన చలనాలు అంటాం, అంటే ట్రాన్స్ఫర్లు, ఒక ఊరి నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ అవ్వడం. అంటే ట్రాన్స్ఫర్స్ అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, ఉద్యోగస్తులు అక్కర్లేదు, మామూలు వ్యాపారస్తులు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ బిజినెస్ పెట్టి నెక్స్ట్ ఇయర్ వైజాగ్ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటారు. కాబట్టి ఏదో రకమైన స్థానచలనం అన్ని రకాల వాళ్ళకి కూడా కనపడుతుంది. ఇప్పుడు వ్యవసాయం ఇక్కడ చేద్దాం అనుకుంటే ఎందుకు నిజామాబాద్లో 100 ఎకరాలు తీసుకుని అక్కడ చేసుకోవచ్చు కదా అనుకుంటాడు రైతు. అలాగే అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా స్థానచలనం కనపడుతుంది. 90% ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి, పర్టికులర్గా కర్కాటక రాశిలో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి స్థానచలనం అనేది స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ సంతానం ఉంటారు కదా, ఆ పిల్లల వల్ల వీళ్ళకి మానసికమైన చికాకులు ఏర్పడుతూ వాళ్ళు ఏదో తలనొప్పులు సృష్టిస్తారు పిల్లలు. దీనికి ప్రతిదానికి ఒక లింక్ ఉంది, ఒక గ్రహ ప్రభావం వల్ల ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అవి అంత లోతుగా వెళ్ళట్లేదు, చర్చించట్లేదు. కాబట్టి పిల్లలతో తరచుగా చికాకులు వచ్చే అవకాశం ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలో ఎదురయ్యే అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితుల్లో కానీ, సంఘంలో పరిస్థితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి నచ్చని అంశాలు, నచ్చని సందర్భాలు ఎక్కువగా ఎదురవుతాయి అన్నమాట. ఇందాకనే కర్కాటక రాశిలో కొంచెం మిశ్రమంగా ఉంది అని అనుకున్నాం. శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చికాకులన్నీ, అంటే ఆర్థిక పరంగా మనకి అప్పుల్లో పడడం అలాంటివి ఏం లేదు, అనారోగ్య సమస్యలు ఏం కనబట్టలేదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, మనకు జరిగినవి జరగడంలో చూస్తే వీడు అనుకున్నది జరగకపోతే మనకి ఎక్కువగా ఈ బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే కొన్ని విడివిడిగా కూడా మన నక్షత్రం బలాలను బట్టి వాటిని బట్టి కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఇందులోకి వస్తే దుర్గా స్తోత్ర పారాయణం, ఈ చికాకులకి వాటికి పోవాలంటే దుర్గా అమ్మవారు, దుర్గా అమ్మవారిని దుర్గా సప్త శ్లోకి అని కానీ, దుర్గా ద్వాత్రింశ నామావళి అని కానీ, అంటే రాహు కొంచెం చికాకు పెడతాడనమాట. దానికి అధిష్టాన దేవత దుర్గాదేవి. కాబట్టి దుర్గని నిత్యం కొలిస్తే ఈ చికాకులు ఏముండవు. చాలా అమ్మవారు అన్నీ అలా తీసేసినట్టు తీసేస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం వాళ్ళల్లో పాజిటివ్ పాయింట్స్ అన్నీ బాగా ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితం సజావుగా సాగుతుంది. అలాగే ఇక్కడ శివాలయానికి వెళ్ళి సాయంత్రం సమయంలో ప్రదక్షిణాలు, కనీసం శివుడికి 11 అంటే ఇష్టం, ఏకాదశం అంటే ఆ 11 ప్రదక్షిణాలు చేస్తే కూడా, పర్టికులర్గా సోమవారం కుదిరితే ప్రతిరోజు లేదా పుణ్యతిథుల్లో వాళ్ళు చేస్తే కనుక కూడా ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహదోషాలు కానీ, దుష్ప్రభావాలు కానీ పోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చెప్తే వీళ్ళకి అనుకూలతలే ఎక్కువ. మిశ్రమ ఫలితాలని చెప్పేవని మనం కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దుర్గాదేవిని కొలవాలి, అలా పరమేశ్వరుడికి ప్రదక్షిణాలు ఇష్టం కాబట్టి ఆ ప్రదక్షిణాలు చేస్తే ఇటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాల ద్వారా వాళ్ళకి ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల్ని అలా తేలికపరిచేమాట ఈ భగవంతుడు తేలికపరుస్తాడు.
తీరుస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ సింహరాశి ఫలాలు ఎలా ఉంటాయంటే కొంచెం ప్రతికూలంగా కనపడుతూనే ఉన్నప్పటికీ అంత ఇబ్బందికరంగా ఏమీ లేదని చెప్పాలి. అయితే వీళ్ళకి కొన్ని దుష్టగ్రహాల ప్రభావం వీళ్ళ మీద కాస్త కనపడుతుంది. కొన్ని రెమెడీ చేసుకుంటే కూడా మంచిది. అయితే ఇంకా ఈ సింహరాశిలో ముఖ్యంగా మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర మొదటి పాదం ఉంటాయన్నమాట. ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాల గురించి మాట్లాడుకుంటే కనుక ఆదాయం 11, వ్యయం 11 ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంది. ఆ విషయంలో అంత ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బంది దీన్ని చూస్తుంటే ఆదాయ వ్యయాలు బట్టి చూస్తే 11 వల్ల బాగుంది. సరే, రాజపూజ్యం 3, అవమానం 6 ఉంది కాబట్టి డబల్ ఉంది అవమానం చెప్పుకుంటే. ఇక ఇందులో ఉన్నటువంటి మఖా నక్షత్రం, సింహరాశిలో మొట్టమొదటి నక్షత్రం మఖా నక్షత్రం, ఆ 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇందులో తీసుకుంటే కనుక వీళ్ళు మానసికంగా బాగా నలిగిపోతారనమాట ఈ మఖా నక్షత్రం వాళ్ళు. అలాగే ఇతరులతో క్లోజ్గా మూవ్ అవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. అనుబంధం వాళ్ళకి వాళ్ళతో ఉందామనుకున్నా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. అలాగే పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో కూడా విరివిగా పాల్గొంటారు ఈ మఖా నక్షత్రం వాళ్ళు. దానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. తలపెట్టిన అభివృద్ధి కూడా ఉంటుంది, ఉండదని మనం చెప్పక్కర్లేదు. అలాగే పార్ట్నర్షిప్ ఉంటాయి కదా, భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం. పార్ట్నర్షిప్కి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉంటే అభిప్రాయ భేదాలు, పొరపచ్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటే, ముఖ్యంగా ఈ మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉంటే గనక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేతే పార్ట్నర్షిప్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఈ వాహనాలు ఉంటాయి కదా, కార్లు ఇలాంటివన్నీ, వీటిని కొంచెం చికాకులు పెడతాయి, అంటే చిన్నపాటి ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం. కాబట్టి ఈ వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి ఈ మానసికంగా చికాకులు ఉంటాయి. అదే రకంగా పుణ్యకార్యాలు, శుభకార్యాలు అయితే బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటారు, అందులో సందేహం ఏమీ లేదు. ఇక పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా సింహరాశిలోకి వస్తాయి అనుకుంటే కనుక వీళ్ళు వేరే వాళ్ళని నమ్మి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అంటే ఇది కూడా రిలేటెడ్ టు పార్ట్నర్షిప్ లాంటిదే. కాబట్టి ఎవరినో నమ్మి ఎక్కడో పెట్టుబడులు పెట్టి స్పెక్యులేషన్ వ్యాపారాలు చేద్దామని చెప్పి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. స్థూలంగా చెప్తే సంవత్సరం మొత్తం అంటే పలానా నక్షత్రంలో పలానా నెలలో బాగుండొచ్చు కదండి, ఇలాంటివన్నీ మనం చెప్పట్లే. మొత్తం ఈ సంవత్సరం అంతని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు వేరే వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టకుండా ఒకవేళ వాళ్ళ వ్యాపారాలు వాడుకుంటే వాళ్ళే చేసుకోవడం చాలా సూచనీయం అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళతో ఇంకో ఇబ్బంది ఉంది ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి. ఏంటంటే వీళ్ళ వస్తువులు, విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది. దొంగతనం కాకపోతే వీళ్ళే ఎక్కడైనా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది కూడా మైనస్ పాయింట్ గా చెప్పుకుంటే జాగ్రత్త తీసుకోకపోతే ఏ బంగారు కడియో లేదా ఏ బంగారు నాగో ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. అది ఎవడైనా దొంగతనం కూడా చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అక్కడ అన్ని విషయాల్లో విలువైన వస్తువుల పట్ల వీడు జాగరూకతతో ఉండడం మనం సూచించే విషయం అన్నమాట. అలాగే వీళ్ళు ప్రతిరోజు అన్ని చేద్దాం అనుకుంటూ ఉంటేనే అనవసర పనులకి ఎక్కువ సమయం కేటాయిస్తారు అన్నమాట. అవసరమైన పనులకి సమయం తక్కువ ఇచ్చి, అంటే ఆ సమయ పాలన విషయంలో వీళ్ళు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. ఈ పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సూచనలు మనం చెప్పచ్చు. అలాగే పాపం ఏమిటంటే చేసే పనులు చేస్తారు కానీ ఆ చేసే పనులు సంతృప్తి ఉండదు, అసంతృప్తి ఉంటుంది. బాగా చేద్దామని దిగుతారు, అసంతృప్తి ఉండదు. కాబట్టి ఈ పుబ్బా నక్షత్రంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం మనకు కనపడుతుంది. అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదం కూడా ఈ సింహరాశిలోకి వచ్చిందని చెప్పుకున్నాము. ఇది వీళ్ళు కూడా బాగా ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ ఈ సింహరాశి వాళ్ళే కదా, సింహరాశి వాళ్ళకే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళు కూడా బాగా ఒత్తిడికి ఈ ఉత్తర పాదం ఏం చెప్పింది, ఉత్తర నక్షత్రం మొదటి పాద వాళ్ళు ఈ సింహరాశిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళు కూడా అనవసరపు ఒత్తిడికి లోనవుతారు. అలాగే
పనులు చేసేటప్పుడు కానీ ఆలోచించడం పునఃపరిశీలన రెండోసారి ఆలోచించి చేసుకోవడం మంచిది. చాలా మంచిది అనమాట. పరిశీలించకుండా రెండోసారి, 1కి 2 సార్లు అంటాం మన పదమే. అలాగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వీళ్ళు 1కి 2 సార్లు ఆలోచించుకు ఏ పనులైనా దిగితే వాళ్ళకి కొంతవరకు శ్రేయస్కరం అనమాట. లేదంటే ఇబ్బందులు పడతారు. పెద్ద ప్రమాదం అంటే ఏదో అయిపోతుందని కాదు. అక్కడ మనం భయపెట్టడం మన ఉద్దేశంగా, జాగ్రత్త చెప్పడం మాత్రమే మన యొక్క ఉద్దేశం. అది కూడా ఈ పంచాంగాలని, ఈ సిద్ధాంతాలు గణించిన వాటిని అనుసరించి మనం చెప్తున్నాం. ఇందులో మన ఇంటర్ప్రిటేషన్ ఏమీ లేదు. ఓకే. తర్వాత చెప్తే కనుక వీళ్ళకి ఎందుకో తెలియదు కానీ ఈ సంవత్సరం మరి ఇందాక అనుకున్నట్టుగా తుష్టగ్రహ ప్రభావం అందరినీ అనుమానిస్తూ ఉంటారు, ఇంటా బయట కూడా. సొంత పిల్లలు ఉండదు, సొంత భార్య ఉండదు, సొంత అన్న ఉండదు. వీడికి ఆ లక్షణం ఒక వైరస్లో ఈ సంవత్సరం వీళ్ళు వెంటాడుతూ ఉంటుంది. కొన్ని గ్రహాల పరిస్థితి వల్ల అనుమానం పెనుభూతం అంటారు. అనుమానం చాలా దరిద్రం కాబట్టి ఆ అనుమానం ఇచ్చే లక్షణం వాళ్ళలో ప్రవేశిస్తుంది తెలిస్తే వాళ్ళు స్వీయంగా అంటే వాళ్ళు సొంతంగా గమనించుకుని ఆ అనుమానిద్దామనే దాన్ని పక్క పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ పక్క వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశిలో ఈ సింహరాశిలో అన్ని నక్షత్రాల వాళ్ళకు కూడా ఈ లక్షణాలు అంతా ఇంత ఉంటాయి. పర్టికులర్గా ఒక నక్షత్రాన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏమనిపిస్తుంటే విచిత్రమైన ఆలోచన కూడా వస్తాయి. ఒంటరిగా ఉండిపోతే బాగుంటుంది కదా, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, మనం ఒంటరిగా ఉండిపోతాం. అలాగే పెళ్ళి అయ్యి ఇలా ఉన్నవాళ్ళు మనం ఒంటరి జీవితం గడుపుతాం, ఎక్కడికైనా హిమాలయాలకు వెళ్ళిపోతాం. ఇటువంటి విపరీత లక్షణాలు అని చెప్పాలి. ఈ కొన్ని గ్రహాల ఆ రకమైనటువంటి ఆలోచనలు కలిగిస్తాయి అన్నమాట. ఏకాంతంగా వెళ్ళిపోవాలి, ఒంటరిగా వెళ్ళిపోవాలన్న ఆలోచనలు తరచుగా కలుగుతాయి. కాబట్టి ఇది కొంతకాలమే ఉంటుంది. ఇది పీరియడ్ అనేది ఏ దుష్టగ్రహం మనం పీడిస్తున్నా కూడా కొంతకాలం ఉంటుంది. ఆ దుష్టగ్రహాలు కూడా మన మీద దుష్ప్రభావాలు చూపకుండా ఉండాలంటే మనం దేవీ దేవతల ఆరాధన చేయడం ఎంతైనా మంచిదని చెప్పి మనం చెప్పాం. దేవీ దేవతలను ఆరాధించాలి. అదే దాని చాలా మంచి ప్రశ్న ఇది. దీనికి శాంతులు చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సింహరాశి మీద ఈ నెలది ఈ ప్రభావం చెప్పకుండా శని, రాహు, కేతు, కుజ ఈ 3 ఇప్పుడు ఈ 4 కూడా అంత శుభగ్రహాలు ఏమీ కాదు, అశుభగ్రహాలు అని చెప్పాలి. శని, రాహు, కేతు అయితే అచ్చంగా అశుభగ్రహాలే. శని, కుజుడు ఓకే. ఈ 4 గ్రహాలకి మనం కుదిరితే శాంతి చేసుకోవాలి. వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ జాతక చక్రాలు, ఇది గోచార ఫలితాలు కదా, అందరికీ ఒకటే ఫలితాలు సూచిస్తున్నాం కానీ పక్క పెడితే వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రాలు చూసి వాళ్ళ గ్రహచారం ఎలా ఉందో చూసుకుని దాన్ని అనుసరించి ఈ నేను చెప్పినటువంటి శని, రాహు, కేతు, కుజుడు కూడా వీళ్ళకి శాంతి చేయించుకోవడం చాలా మంది. ఇవన్నీ కష్టంతో కూడుకున్న పనులు కదని మా వల్ల అనుకుంటే శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు 11 ప్రదక్షిణాలు ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ వెళ్ళి స్వామి ఈ గ్రహాలను శాంతించమని చెప్పండి అని చెప్పి ఆయన వేడుకుంటే అవన్నీ పటాపంచలవుతాయి. ఆ దుష్టగ్రహాల ప్రభావం నుంచి ఈ రాశి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ మార్గం సుగమం అయిపోతుంది, సజావుగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది. దీనికి ఏమీ పెద్దగా ఏదో భూతద్దంలో చూడవలసింది కాదు. ఈ గ్రహాలు ఇటు సంచారం చేయడం వల్ల ప్రతి నక్షత్రం మీద వాటి ఉండడం వల్ల ఈ పంచాంగం చదువుతూ ఉంటే ప్రతి సంవత్సరంలో కూడా కొన్ని గ్రహాలకి కొన్ని పాజిటివ్ పాయింట్స్, కొన్ని నెగిటివ్ పాయింట్స్, అంటే అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఓవరాల్గా జీవనానికి ఇవన్నీ మార్గదర్శకం అవుతాయి కాబట్టి చెప్పుకోవడం, వేటికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ అనుకూలంగా తీసుకుంటే మనిషి జీవితం సజావుగా సాగుతుంది, లేదా దుఃఖభరితంగా పెడుతుంది. అందుకని ఈ పంచాంగాన్ని మనం వినడం, వినేసి ఊరుకోకుండా అయ్యో నా పరిస్థితి ఇలా ఉందంటే నా జీవితంలో బాధపడకుండా కొన్ని మనకు నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మన సనాతన ధర్మాన్ని అనుసరించి మన దేవీ దేవతలకి పరిష్కార మార్గాలు చూసుకుని పూజలు చేసుకోవాలి. హాయిగా ఈ ప్రదక్షిణ లాంటి వాటికి మనకు ఖర్చు ఏమవుదు. శివుడికి చెంబు నీళ్లు పోస్తే వచ్చే నష్టం ఏం లేక, దానిలో ఖర్చు అయ్యేది లేక, పొద్దున 10 నిమిషాలు చేసి 11 ప్రదక్షిణాలు చేస్తే వచ్చిన ఇబ్బంది ఎవరికి ఉండదు కదా. కాబట్టి ఈ సింహరాశి వారికి ఇటువంటి సూచనలు తీసుకుంటే, అలాగే రుద్రాక్ష గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు సప్తముఖ అంటే 7 ముఖాల రుద్రాక్ష ధరిస్తే కూడా కొంత సత్ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 12 రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. భవిష్యత్తు వైపు, అభివృద్ధి వైపు తీసుకువెళ్తే సంవత్సరంగా మంచి సంవత్సరంగానే మనం పేర్కోవచ్చు. అందులో పర్టికులర్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి కన్యా రాశిలో ఎలా ఉంటుంది. ఈ కన్యా రాశిలో ముఖ్యంగా చెప్పుకుంటే 3 నక్షత్రాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు అన్నీ కలిపితే కన్యా రాశి కిందకు వస్తాయి.
సరే, ఇంట్రెస్టింగ్గా ముందు చెప్పుకోవద్ది. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానం గురించి చెప్పుకుని మిగిలిన అంశాల్లోకి వెళదాం. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. అలాగే రాజయోగం 6, అవమానం 6. అంటే ఆదాయం బాగుందని చెప్పాలి. 14 అంటే చాలా టాప్, అది 14 టాప్ ఫిగర్ మొత్తం మీద. 14తో మనం కోట్ చేస్తాం. ఇంకా ఖర్చు 2గా చూపబడుతుంది. మనకి ఎవరికి వాళ్ళు అన్వయించుకోవడం కాబట్టి మొత్తం రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఉండదు కాబట్టి నాకు అంత కనపట్లేదు అని అనుకోకూడదు అనమాట. ఇది యూనివర్సల్గా రాయబడే గ్రంథం కాబట్టి పంచాంగం కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కొన్ని పాయింట్లు అప్లికబుల్గా ఉంటే డెఫినెట్గా అందరికీ బాగుంటుంది. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజం 6, అవమానం 6. ఇక్కడ ఇది పక్క పెట్టేస్తే ఇందులో కన్యా రాశిలో ముందుగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీరికి ఫస్ట్ చెప్పాల్సిన మన సూచన అంటే ఎవరి విషయాల్లోనూ ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోకూడదు, చేసుకోకూడదు. చాలా స్ట్రిక్ట్గా వీళ్ళు అవమానించాలి. లేదంటే దానివల్ల యాడ్వర్స్ రిజల్ట్స్, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం చాలా ఉంది. అలాగే వీళ్ళు పాపం తెలివైన వాళ్ళే. కన్యారాశిలో ఉన్న వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళకు వచ్చిన సమస్యలు చాలా తెలివిగా పరిష్కరించుకుంటారు. కానీ ముందే సమస్యలు కొని తెచ్చుకుని పరిష్కరించుకోవడం అంత తెలివైన వాడి పని కాదు. అలాగే కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో కూడా కొన్ని అనుకూలంగానే జరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉండదు. ఎందుకు చెప్పడం జరుగుతుంది, ఇంత ముందాక చూస్తే కుటుంబ సభ్యుల సహకారం అంత ఉండకపోవచ్చు క్రితం సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఈ గ్రహాల ప్రభావాల వల్ల, శుభదృష్టి వల్ల వీళ్ళకి కుటుంబంలో సౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంది. వీళ్ళు కొత్త ప్రణాళికలు వేస్తారు. తెలివైన వాళ్ళు అనుకున్నాం కదా, కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడతారు ఈ సంవత్సరం. చుట్టాలి కూడా, మంచి సమయమే చెప్పాలి. అలాగే వీళ్ళకి ఇంత ముందు లేని సక్సెస్ ఇప్పుడు కొత్తగా చేతికి అందుతుంది. కన్యా రాశిలో ఈ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 జనన పాదాలైనటువంటి వీళ్ళకి సక్సెస్ సంపూర్ణంగా దొరికే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరాలను వీళ్ళు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే చిన్న ఇబ్బంది ఏమిటంటే అన్నిటికీ ఏదో ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్రతి పని ఆలస్యం అవుతుంది. కాబట్టి వీళ్ళు దృష్టి పెట్టి కొంచెం తొందరగా చేయడానికి చేయాలి. మందగిస్తుంది అనమాట మందుడి వల్ల. మందగించడం వల్ల పని అవుతుంది. 10 రోజులు అవ్వాల్సిన పని 30 రోజులు పడుతుంది, లేదా 40 రోజులు పడుతుంది. సక్సెస్ ఉంటుంది మరి, కానీ దానివల్ల వీళ్ళకి ఆలస్యం అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 వాళ్ళకి సూచనలు చెప్తే, ఇక ఆస్థా నక్షత్రం. ఆస్థా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే 1, 2, 3, 4 జనన పాదాల వాళ్ళు కూడా ఈ కన్యా రాశిలో కూడా వస్తారు. వీళ్ళు ప్రయాణాల విషయంలో వీళ్ళకి ఒక ప్రత్యేక సూచన ఇవ్వాలి. వీళ్ళు ప్రయాణాలు తగ్గిస్తే మంచిది. తరచుగా ప్రయాణాలు చేయడం వీళ్ళకి అంతగా ఇది కాదు. వీలైనంత ప్రయాణాలు తగ్గించుకోవడం, దేశీయ ప్రయాణాలు కానీ విదేశీయ ప్రయాణాలు కానీ తగ్గించుకుని ఉండడం ఈ సంవత్సరం మనం చెప్పదగ్గ సూచన. అలాగే వీళ్ళ దగ్గర ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. వీళ్ళు భవిష్యత్ కార్యాచరణ మీద ఎక్కువ దృష్టి పెడతారు. భవిష్యత్తు మీద ఎక్కువ ప్రణాళికలు రచిస్తారు. ఆ దృష్టి సారిస్తారు, తీవ్రంగా ఆలోచిస్తారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఆరోగ్యం ఇప్పటిదాకా మిగిలిన వాటిలో మనం ప్రస్తావించలే, కానీ వీళ్ళ ఆరోగ్యాల విషయంలో కూడా ఈ ఆస్థా నక్షత్రం 1, 2, 3, 4 వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం మందగించే అవకాశం మనకు కనబడుతుంది. అలాగే వీళ్ళకి ఇంకొక సూచన అంటే ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఎవరో ఒకళ్ళు కంపెనీతో ఉండడమే మంచిది. అలాగే ఒంటరిగా కూర్చుంటే వీళ్ళకి దిగులు, కృంగుబాటు ఉంటుంది తప్పితే ఇంకోటి ఉండదు. కాబట్టి సమూహంలోనే కూర్చోవాలి. ఒంటరిగా కాలక్షేపం చేద్దామని అనుకోకూడదు. ఖచ్చితంగా ప్రయాణాల విషయంలో కానీ, కాలక్షేపం విషయంలో కానీ ఇంకోటి తోడు ఉండడం మనకి ఎంతైనా అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే డీవియేట్ అవుతారు. కొన్ని విషయాలు, అవసరమైన విషయాలు వదిలేసి అక్కర్లేని విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి బాధపడే అవకాశం మనకు కనబడుతుంది అన్నమాట. ఈ అష్టా నక్షత్రం కన్యా రాశి 1, 2, 3, 4 ఆ కుంగుబాటు వాటికి వెళ్ళకుండా, ఒంటరిగా ఉండకుండా నలుగురితో ఉంటే చాలా శ్రేయస్కరం. చాలా తెలివైన వాళ్ళు, అందులో సందేహం లేదు. వీళ్ళు భవిష్యత్ ప్రణాళికలు కూడా రచిస్తారు. ఇందులో మనం చెప్పేది క్షీరహంస న్యాయం అన్నట్టుగా ఆవు క్షీరనీరు న్యాయంలో ఏం చెప్తుంటే హంస ఏం చేస్తుందట, పాలు నీళ్ళు కలిపేసి పెడితే పాలు తీసుకుంటుందట. నీళ్ళు అలా వదిలిపెట్టేస్తుంటే ఆ కలిసిన పాలు నీళ్ళు ఎవరు తీయలేరు బయటకు. అలాగా హంసలాగా క్షీరనీర న్యాయం పాటిస్తూ వీడికి పాజిటివ్ పాయింట్స్ ఏముంటో తీసుకుని ముందుకు వెళ్తే ఎవరైనా సరే, ఏ రాశి వాళ్ళకైనా ఇది మంచి సూచన అన్నమాట. మనం చెప్పే వాటిలో మంచి చెబుతాం, జాగ్రత్తలు చెప్తాం. జాగ్రత్తలన్నీ చెడ్డ అని అనుకోకూడదు అనమాట. సరే, అది అయిపోయింది. తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఉన్నారు. వీళ్ళు వాహనాలు,
జాగ్రత్తలు చెప్తున్నాం కదా, ముందు ఏం తీసుకోవాలి, ఇబ్బందులు పడకుండా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వాహనాల జోలికి వెళ్ళకూడదు, వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పనిముట్లు వాడుతూ ఉంటాం కదా, మనకి పిచ్చి పిచ్చిగా వాడితే వీళ్ళకి ప్రమాదాలు జరిగే ఏ పనిముట్టు కత్తిరితో ఇలా కత్తిరించినా ఆ కవర్ కట్ చేయడం పోయి ఈ చేయి కట్ చేసుకునే అవకాశం మనకు కనబడుతుంది. ఈ హస్త నక్షత్రం 2, 3 పాదాల వాళ్ళు. అదే రకంగా చెప్పారంటే వీళ్ళకి ఒక చాలా పాజిటివ్ పాయింట్ ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళకి వీళ్ళ అనుకూల పరిస్థితులు ఏదైనా కూడా ఎదురైనా కూడా ఆనందపడిపోరు, ప్రతికూల పరిస్థితుల్లో బాధపడిపోరు. 2 విషయంలో కూడా బ్యాలెన్సింగ్గా ఈ సంవత్సరం ఉంటారన్నమాట. మామూలుగా అయితే కృంగిపోతారు. ఇంత ముందు దాకా చూస్తే పాజిటివ్గా అయితే ఆనందపడేదారు, ప్రతికూల పరిస్థితులు కృంగిపోయే పరిస్థితి ఉండేది అనమాట. ఈ క్రితం సంవత్సరం కూడా పరిశీలిస్తే గుర్తుంటే. అలాగే ఆర్థిక పరంగా కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. రుణాలు తీసుకునే వాళ్ళైనా వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళకు కూడా ఒక ఫీజిబిలిటీ అంటాం కదా, వెసులుబాటు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి చిత్తా 1, 2 ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ 3 నక్షత్రాలకు ఉంటుంది. ప్రతి రాశిలో విడివిడిగా నక్షత్ర పాదాలు అనుసరించి మనం ప్రత్యేకించి చెప్తున్నాం వీటి జరిగే జాగ్రత్తలు, కానీ ఆ రాశిలో అందరికీ కూడా ఈ లక్షణాలు కనపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తర నక్షత్రం 2, 3 పాదాలు కానీ, హస్త 1, 2, 3, 4 కానీ, చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కానీ వీళ్ళంతా కలిస్తే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మేలైన సంవత్సరం అని చెప్పుకోవాలి. మంచి పాజిటివ్గానే ఉంది అని చెప్పాలి. ఇక వీళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళు పూర్తిగా ఆంజనేయ స్వామి మీదే ఆధారపడాలి. ఆంజనేయ స్వామికి పూజాది కార్యక్రమాలు చెప్పాలి. అలాగే ప్రదక్షిణాలు చేస్తే మన కర్మలు పోయి ఏ దేవతలకైనా తొందరగా ఫలితాలు వస్తాయని చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి తరచుగా వెళుతూ, లేదంటే మంగళవారం శనివారం వెళుతూ, ముఖ్య తిథుల్లో వెళుతూ, హనుమత్ జయంతి లాంటి వాటికి, శ్రీరామనవమి లాంటి రాముడు అయినా ఆంజనేయ వేరుగా చూడక్కలే ప్రదక్షిణాలు చేయడం, మనకు తోచిన విధంగా స్వామివారి మొక్కడం చేస్తే కూడా ఈ గ్రహాల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటే కన్యా రాశి వాళ్ళకి పోయే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు పంచముఖ రుద్రాక్ష అంటారు కదా, దాన్ని ధరిస్తే కుదిరితే ఇది కంపల్సరీ రెమెడీ కాదు, ఏషనల్ రెమెడీ అనమాట. వేసుకుంటే కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పాలి. అలాగే లక్ష్మీనారాయణ అంటారు, అంటే లక్ష్మీ విష్ణుమూర్తి. ఆ లక్ష్మీనారాయణ కూడా తరచుగా ఏకాదశి ఇలాంటి పుణ్యతిథుల్లో, ద్వాదశి, ఏకాదశి ఇలాంటి పుణ్యతిథుల్లో ఏదైనా కుదిరితే పూజలు చేసుకోవడం ఇక్కడ మనం చెప్పబడిన విషయం. కన్యా రాశి వారికి కూడా మొత్తం మీద ఈ విశ్వావసునామ సంవత్సరం మంచి సంవత్సరంగానే మనం పేర్కోవాలి. గురువు గారు, తులరాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సిన విషయం 12 రాశులు వాళ్ళకి, ద్వాదశ రాశులు వాళ్ళకి అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. భగవంతుడి దేవాల అందరూ హాయిగానే ఉంటారు. అయితే ఇప్పుడు తులారాశి విషయంలోకి వెళ్తే, తులారాశిలో చిత్తా 3, 4 నక్షత్రం, అలాగే స్వాతి 1, 2, 3, 4 నక్షత్రాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటే ఇవన్నీ కలిపితే తులారాశి. వీటి సమాహారమే తులారాశి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 3. అంటే డెఫినెట్గా దీన్ని చూస్తే ఈ సమీకరణాలు బాగున్నాయని చెప్పాలి. ఈ తులారాశి మొత్తం 12 రాశుల్లో కూడా చాలా అదృష్టవంతమైన రాశిని కూడా చెప్పబడుతుంది. సరే, ఈ ఆదాయం 11, వ్యయం 5 వీళ్ళు సుఖంగానే వెళుతుంది జీవితం ఈ సంవత్సరం. ఈ తులారాశికి ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా ఫేవరబుల్గా, అనుకూలంగా ఉందనే ఒక్క మాటలో చెప్పాలి. అలాగే దీంట్లో మనం నక్షత్రాల బట్టి ఈ తులారాశిలో మాట్లాడుకుంటే చిత్త 3, 4 పాదాలు ఈ నక్షత్రం కింద, ఈ రాశి కింద వస్తాయి, తులారాశి కింద వస్తాయి. వీళ్ళు ఈ మనం చెప్పినట్టు చిత్త 3, 4 పాదాలు ఈ సంవత్సరం వండర్స్ చేస్తారన్నమాట, అద్భుతాలు చేస్తారని చెప్పాలి. అందుకే దీనికి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కుటుంబంలో అన్ని సమస్యలు గట్టెక్కించేసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి, ఇంకా వీళ్ళు మంచి లైఫ్ లీడ్ చేసేటట్టుగా వీళ్ళు ఈ సంవత్సరంలో సెటిల్ అయిపోతారని చెప్పాలి. తులారాశిలో ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు. అలాగా ఏ పని ఎలా చేస్తే ఎంత లాభం వస్తుంది, ఎంత ముందుకు వెళ్తామనే ఒక మంచి ఆలోచన చేసి ఆ ప్రకారంగా వాళ్ళు ఎంచుకుంటారు. ప్రతిదీ బేరేజ్ వేసుకుంటారు అన్నమాట. ఈ పని చేయడం వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అనేది చాలా దృష్టి పెట్టి చాలా బ్యాలెన్సింగ్గా ఆలోచిస్తారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ సక్సెస్ రేటు టప్మని గ్రాఫ్ పెరిగిపోతుంది అన్నమాట. సక్సెస్ పెరిగిపోతుంది, రేట్ పెరిగిపోతుంది. ఈ మొత్తం మీద ఓవరాల్గా తులారాశి ఎలా ఉంటుంది, అందులో చిత్త 3, 4 పాదాల విషయం ఎలా ఉంటుంది. అలాగే గురువుల్ని కలవడం,
సాధువుల్ని కలవడం, గుళ్ళు, తీర్థయాత్రలకు వెళ్ళడం లాంటి విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి ఉంచుతారనమాట. దైవ బలం వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేసుకుంటారు. సో, ఈ చిత్తా 3, 4 గురించి ఇది విషయం. తర్వాత స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 కూడా ఈ తులారాశులు. అయితే ఇందాక చెప్పే చిత్తా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రహచార ప్రకారం ఇలా ఉండకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇది యూనిక్‌గా చెప్తున్నాం. గోచార ఫలితాలు ఇవి. ఉమ్, గ్రహచారాల్లో కొంచెం మార్పులు ఉండొచ్చు. అయితే ఇక్కడ స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల విషయానికి వచ్చేసరికి వీళ్ళు పెద్దల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా కొంచెం వీళ్ళని బాధపడేలా చేస్తాయి. వాళ్ళ పెద్దల ఆరోగ్యం, తల్లిదండ్రులు గాని, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు గాని విషయంలో గాని వాళ్ళ ఆరోగ్యాల విషయంలో వీళ్ళు కొన్ని సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఆ ప్రభావం ఆ సేవలు అందించడం గాని, వాళ్ళ గురించి బాధపడడం వల్ల గాని వీళ్ళ సొంత పనుల మీద కూడా దాని ప్రభావం పడుతుందన్నమాట. పూర్తిగా వాళ్ళ గురించి వర్రీ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నాయి. ఉమ్, పెద్దల ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, సేవలు అందించాలి. ఏది ఏమైనా పెద్దల రుణం తీర్చుకోవాలి కాబట్టి ఉమ్, అలాంటి సేవలు చేయడంలో వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి కెరీర్ గాని, ఇంకోటి గాని కొంచెం కుంటుపడే అవకాశం ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళు సొంత పనులు గాని, ఉద్యోగాల పనులు గాని, వృత్తి పనులు గాని చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కాన్సంట్రేషన్ అక్కడ పెట్టాలన్నమాట. వాళ్ళ ఆరోగ్యాలు మందగిస్తాయి, ఇబ్బందుల్లో పడతాయన్నమాట. ఆ రకంగా ఈ కొన్ని ప్రమోషన్లు గాని, కొన్ని ఫెసిలిటీస్ కానీ వీళ్ళింట్లో ఉండిపోతే కొన్ని డెఫినెట్‌గా వెనక్కపడతాయి కదా! ఇప్పుడు వ్యాపారం ఉంది. ఎవరో పెద్దనాన్న గారికి బాలేదు, తండ్రి గారికి బాలేదంటే అటు వెళ్ళి వీళ్ళు సేవ చేయాల్సినటువంటి అవకాశం కనపడుతుంది. అప్పుడు వీళ్ళ సొంత పనులు, సొంత అభివృద్ధి కొంత కుంటుపడే మార్గం ఈ మొత్తంలో ఈ తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి కనబడుతుందన్నమాట. ఉమ్, వీళ్ళకి డెఫినెట్‌గా అంతా కలిసే ఉంటారు కాబట్టి కుటుంబ సహకారం అద్భుతంగానే ఉంటుంది. మీ కుటుంబంలో మిగిలిన సభ్యుల సహకారం ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. వీళ్ళేంటంటే ఈ టెన్షన్స్‌లో, ఎమోషన్‌లో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మిత భాషలు అంటారు కదా! చాలా తక్కువగా మాట్లాడితే తలనొప్పులు ఉండవు అని చెప్పి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఒక సూచన ఇవ్వచ్చు. ఉమ్, పెద్దల ఆరోగ్యం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తల కన్నా మీరు చేసే సేవలే ఇక్కడ ముఖ్యమైనవి. కొంత త్యాగం చేయాలి వాటి ఆరోగ్యం విషయంలో. వాళ్ళు చేయడం వల్ల మీ పెరసలుగా తగ్గుతుంది ఈ సంవత్సరం కాబట్టి ఆ ప్రభావం మీ మీద ఉంటుంది. పెద్దల ప్రభావం ఉంటుంది. కొన్ని గ్రహాల వల్ల మీకు ఈ రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. మీకేం కాదు, పెద్దల వల్ల వాళ్ళకి సేవ చేయడం వల్ల పడే ఇబ్బంది తప్పితే మీకు వ్యక్తిగత ఇబ్బంది అని మనం చెప్పలేమన్నమాట. కానీ అది కూడా ముఖ్యం బాధ్యతే కాబట్టి బాధ్యత నిర్వర్తించాలి. మానవీయ ధర్మాలు. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, కుటుంబంలో గౌరవ మర్యాదలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయి. ఉమ్, గౌరవ మర్యాదలు ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళ జీవన శైలి పెరిగినట్టే కదా! అవును. అలాగే ఆదాయం, వ్యయం మీద బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారు. ఈ గ్రహాల మీద ఆధారపడక్కర్లేదు. వీళ్ళకి ఆ గ్రహ ప్రభావంలే ఆదాయ వ్యయాల మీద మంచి పట్టు సంపాదిస్తారన్నమాట. ఇంతకుముందు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ చేయడం, అలాంటి పనులు చేయడం వల్ల వీళ్ళు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఆదాయ వ్యయాల మీద వాళ్ళు ఒక రకమైన పట్టు సాధించేస్తారన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ తులారాశులు అందరికీ ఉంటాయి. పర్టికులర్‌గా విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇది సూచించబడిందనమాట. అదే రకంగా రుణాలు పెరిగిపోకుండా అంటే అప్పులు పెరిగిపోకుండా అవి వాళ్ళ కెరీర్‌కి ప్రతిబంధం అంటే అడ్డుగా లేకుండా ఉమ్, కొంచెం జాగ్రత్తలు పడతారు. అంటే అప్పులు తగ్గించుకుంటారన్నమాట. అప్పుల జోలికి వెళ్ళడం తగ్గిస్తారు వీళ్ళు. ఉమ్, ఈ విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి చెందిన వాళ్ళు. తులారాశి వాళ్ళు. అలాగే వీళ్ళకి ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వీళ్ళకి సీజనల్ ఆరోగ్య సమస్యలు అంటారు కదా! సీజనల్‌గా వస్తాయి చూసారా? వర్షాకాలం జ్వరాలని అలాంటి సీజనల్‌గా వచ్చే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలు, ఎలర్జీసు ఇలాంటివి వచ్చే అవకాశం కనపడుతోందనమాట. ఆరోగ్య విషయంలో ఈ తులారాశిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మంచి ఆరోగ్యకరంగా ఫుడ్ తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం కూడా మనం చెప్పబడిందనమాట. అదే రకంగా వీళ్ళ పిల్లల విషయంలో, వాళ్ళ పెంపకాల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో కూడా కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్, లేదంటే వాళ్ళకి పిల్లలకు సరిగ్గా మార్కులు రాలేదు, అది రాలేదని వీళ్ళు ఎప్పుడు కూడా పిల్లల పట్ల అసంతృప్తితో ఉండే అవకాశం ఇది ఉంది. కాబట్టి పిల్లల విషయంలో వీళ్ళు అదనంగా కేర్ తీసుకుని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు జాగ్రత్తగా పెంచుకుంటే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని గ్రహాల అననుకూలత వల్ల, ప్రతికూలత వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. మొత్తం మీద ఈ పంచాంగం విశ్వావసునామ సంవత్సర ఫలితాలు చెప్పడం అంటే ఒక సంవత్సరానికి మాత్రమే చెప్పబడతాం కాబట్టి 12 నెలలు 12 రాశులకు చెప్తాం కాబట్టి మొత్తం జీవితకాలం ఒకలా ఉండదు. అయినప్పటికీ తులారాశి వారికి బాగుందనే చెప్పాలి. అయితే ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి
ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే ఏం చేయాలి, ఏ దేవీ దేవతను పూజించాలనేది మనం చెప్పుకుందాం. ముఖ్యంగా గురు అంటే బృహస్పతికి, రాహుకి ఏదైనా పూజలు చేస్తే మంచిది. రాహు అంటే అల్టిమేట్‌గా దుర్గాదేవి. గురువు అంటే మనం పూజిస్తూ ఉంటామే దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, మళ్ళా ఈ గానుగాపూరు నరసింహ సరస్వతి స్వామి, శ్రీపాద వల్లభుడు స్వామి, ఇలాంటి గురువులు ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించడం మంచిది. అలాగే దుర్గాదేవికి నిత్యం పూజ చేసుకోవడం మంచిది. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే తెల్లారి లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు అయిన విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది చాలా ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తులారాశి వాళ్ళకి మనం చెప్పే ఒక మంచి రెమెడీ, పరిష్కారం. సాయంత్రం వేళ ప్రదోష వేళ కాలభైరవాష్టం కూడా చదివితే వీళ్ళకి ఏదైనా ఇటువంటి ఇబ్బందులు వస్తే కూడా అలా 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 పోతాయి, తేలిపోతాయి అన్నమాట. కాబట్టి తులారాశి వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు మనం అనుకున్న విష్ణు సహస్రనామ పారాయణం ప్రాతకాలంలో అంటే పొద్దున్న, సాయంత్రం ప్రదోష వేళ కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే మనకి ప్రత్యేకించి దొరకపోవచ్చు కానీ 6 ముఖాల షట్ మూల ఆ రుద్రాక్ష మాల కూడా వేసుకుంటే దొరికితే అనుకూడదు, అదొక అదనంగా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. కాబట్టి తుల రాశి వాళ్ళకు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం శుభాలే కలిగిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పిన రెమెడీస్ చేసుకుంటే ఎటువంటి చిన్న చిన్న దోషాలు ఉంటే తప్పకుండా పోతాయి. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో మనం చెప్పుకోవాల్సిన విషయం, ఈ విశ్వామంతరికి ఈ సంవత్సరం, ఈ విశ్వావసు సంవత్సరం చాలా బాగుంటుంది, సందేహం లేదు. అయితే రాశుల ప్రకారం చూస్తే వృశ్చిక రాశికి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తే కనుక, ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు అనుకోవాలి. కొంచెం నిరాశాజనకంగా అనిపించినా మనం ముందుగా అనుకున్నట్టుగా ముందు ఇబ్బందులు ఏమి తలెత్తుతాయో చూస్తే ఆ పరిష్కారాలు చెప్పుకుంటే హాయిగా సజావుగా సాగుతుంది. ఇక్కడ ముందుగా మనం చెప్పుకునేది ఆదాయ వ్యయాలు కాబట్టి ఆదాయం వీళ్ళకి 2, వ్యయం 14. అంటే ఎంత తేడా ఉందో చూద్దాం. అలాగే రాజపూజ్యం 5 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. అంటే గౌరవానికి ఏం ఇబ్బంది లేదు. అయితే ఆదాయానికి కొంచెం ఇక్కడ ఇబ్బంది వచ్చేటట్టుంది కాబట్టి అప్పులు లేకుండా వాళ్ళు పథకాలను రచుకోవాలి, చేసుకోవాలి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మనం ఇవాళ చెప్పే రాశి ఫలాల్లో ఉన్నటువంటి నక్షత్రాలను అనుసరించి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాం. రాశి అందరికీ ఒకే రకమైన ఉన్న నక్షత్రాల గమనం బట్టి వాళ్ళకి వేరువేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చెప్పుకున్నాం. ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు తీసుకుంటే ఒక మంచి పాయింట్ ఏంటంటే, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలకి ఈ సంవత్సరం పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతున్న విషయానికి పరిష్కారం దొరుకుతుంది. అయితే దానివల్ల పూర్తిగా ఒడ్డున పడిపోయడం చెప్పడానికి లేదు. ఆర్థిక చికాకులు ఇంకా అలాగే ఉంటాయి. అలాగే రుణాలు తీసుకుందాం అనుకున్న ఆ రుణాల విషయంలో కూడా వాళ్ళకి చాలా అసౌకర్యం, రుణాలు దొరకపోవడం, అటువంటి ఇబ్బంది వస్తుంది. అంటే అవసరాలు ఉంటాయి కదా, దానికి అందరం కూడా రుణాలకు వెళ్తాం కదా, ఉంటుంది. అయితే వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబానికి సంబంధించిన ఏవైనా పనులు చేద్దామనుకుని ఇంకోటి కానీ వాళ్ళు తలపెడితే అవి కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో కూడా అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక సూచన మనం ప్రత్యేకించాలి. వీడికి మాటికి ఏదో ఒక వివాదాలు చుట్టుముడతాయి అన్నమాట. సాధ్యమైనంత వరకు ఆ వివాదాల జోలికి వెళ్ళకపోవడం మంచిదని ఇక్కడ మనం సూచిద్దాం. అలాగే మంచి బుద్ధితో చేసే కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేస్తారు, అవన్నీ సక్సెస్ అవుతాయి. బుద్ధి బాగుంటుంది అన్నమాట. ఆ బుద్ధి బాగుంటున్న విషయం కూడా చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మంచి బుద్ధితో మంచి పనులు చేయాలని వాళ్ళ దాంట్లో విజయం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం. వీళ్ళకి ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో స్పష్టత ఉండదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో క్లారిటీ ఉండదు అనమాట, మిస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే క్లారిటీతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ దృష్టిలో పెట్టుకుని, మనం ఈ నిర్ణయం తీసుకునే విషయంలో క్లారిటీ లేకపోయిందా, ఈ సంవత్సరం చెప్పారు పంచాంగకర్తలు అని చెప్పేసి ఆ క్లారిటీ కోసం ప్రయత్నించాలి. అయితే వ్యాపార విషయాల్లో ఎప్పటి నుంచో ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే వాటికి ఒక మార్గం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటాయంటే భగవంతుడి నిర్ణయం, ఒకడేదో తక్కువ చేస్తే ఒకటి ఎక్కువ చేస్తాడు. మనందరికీ కూడా మన పుట్టుక మన చేతిలో ఉండదు, మన నక్షత్రం మన చేతిలో, మనం కాలానికి మనమేం కంట్రోల్ చేయలేం, కాలం కంట్రోల్లో మనం ఉండాలి. కాబట్టి ఒక మంచి లాంటిది ఏదో జరుగుతుంది అనిపిస్తే అక్కడ ఏదో చిన్న పెడతాడు,
అలాగే ఒక చెడ్డ జరుగుతోంది వీడు అంటే భగవంతుడి లీలా వినోదమే ఈ కాలచక్రం. సరే ఆ తర్వాత అందులో విషయం తీసుకుంటే వీళ్ళు ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చేసుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఈ సంవత్సరం కనపడుతుంది. కొన్ని గ్రహాల దృష్టి వల్ల, అశుభ గ్రహాల దృష్టి వల్ల ఆ రకంగా ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా కష్టపడతారు పాపం. కష్టానికి సరిపడా ఫలితం ఉండదనే చెప్పాలి. గంటల గంటల తరబడి ఉద్యోగాలు చేస్తారు, పనులు చేస్తారు. కానీ వాళ్ళ అవసరాలు మటుకు అంతంత మాత్రమే తీరుతాయి తప్పితే ఈ అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందిన విషయాలు. అలాగే వీళ్ళు ఏదైనా శుభకార్యాలు తలపెడితే ఇళ్లలో పెళ్ళిళ్ళు గానీ, ఉపనయనాలు గానీ, గృహప్రవేశాలు గానీ అవి చాలా విజయవంతంగానే పూర్తయిపోతాయి. ఆ శుభకార్యాలకు మటుకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడవని చెప్పాలి. అలాగే అయితే చిన్న మాట ఏంటంటే ఈ సంవత్సరం డబ్బు మటుకు నీళ్ళలా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళకి డబ్బు చాలా విరివిగానే ఖర్చు అవుతుందని చెప్పాలి. ఆ దాంట్లో కొంచెం పొదుపు విషయంలోనూ, ఖర్చు విషయంలోనూ చాలా జాగ్రత్త ఉండాలి. అది సూచిస్తూనే మొట్టమొదటే ఆదాయం 2, వ్యయం 14 అని చెప్పకనే చెప్పినట్టు అయింది మొట్టమొదట. దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే శుభకార్యాలు మటుకు అవుతాయి. శుభకార్యాలు అయితే అప్పులు ఎలాగ అవుతాయి అది వేరే విషయం. కానీ తర్వాత ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశికి చెందినవి కాబట్టి వాటిలో చూస్తే కనుక వీళ్ళకి ఏదో ఒక స్పందన ఆత్మీయుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ వీళ్ళు ఆశిస్తారు పాపం. ఏదో ఒక స్పందన దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది. కానీ వాళ్ళకి దొరకదు. బ్యాడ్ లక్ ఏంటంటే కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం మామూలుగా ఓదార్పు కానీ వాళ్ళ ఇంటికి స్పందించట్లేదు ఏంటి అనుకోవడం మిగులుతుంది తప్పితే వాళ్ళు సరైన సమయంలో సరిగా స్పందించడం వల్ల వీళ్ళు కొంచెం బాధపడతారు. ఈ జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఆ పరిస్థితి ఉందన్నమాట. అలాగే వీళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి. వీళ్ళు అందుకనే ముందు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ కూడా చూపిస్తారు. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. అలాగే వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి. అందులో అంటే మరీ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదో మంచం ఎక్కేస్తారని చెప్పకలే కానీ చెప్పా కదా ఈ కొన్ని గ్రహాల వల్ల ఆరోగ్య సమస్యలు ఏదైనా కొంతమందికి ఇది అందరికీ మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లా చెప్పట్లే. కొంతమందికి ఈ గోచార ఫలితాల దృష్ట్యా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వీళ్ళ దగ్గర ఒక బ్యూటీ ఏంటంటే మనం సంఘంలో గౌరవ మర్యాదలు కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కీర్తి కోరుకుంటాం. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు. వీళ్ళకి ఈ సంవత్సరం కొన్ని గ్రహాల అనుకూలత వల్ల గౌరవ మర్యాదలు విపరీతంగా దక్కుతాయి. గుర్తింపు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటే ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళందరికీ కూడా సంఘంలో తగిన మర్యాద, గౌరవం దక్కుతాయి అన్నమాట. అందుకే మీరు దాని మొట్టమొదటి కూడా చూస్తే రాజపూజ్యం 5, అవమానం 2. అవమానం కన్నా రాజపూజ్యం అంటే ఆ గౌరవం, రాజగౌరవం ఉంది కాబట్టి అవి దక్కుతాయి కాబట్టి చాలా ఆనందించదగ్గ పరిణామం. అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొన్ని జాగ్రత్తలు చెప్పాం, ఇబ్బందులు చెప్పాం. వీళ్ళు చెప్పడం వల్ల వాటికి ఏవైనా పరిష్కారాలు ఉన్నాయా? ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఏదైనా చేసుకోవాలా రెమెడీస్ అంటమే ఆయన చెప్తే కనుక వీళ్ళు శాంతి కోసం ఏంటంటే రాహు సరిగా లేడు, వాడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అవన్నీ మనం గ్రహరీత్యా మనం చేయట్లే. కానీ దుర్గాదేవిని కొలిస్తే దుర్గాదేవి క్షేత్రాలకు వెళ్ళడం, అలాగే దుర్గా స్తోత్రాలు చదువుకోవడం, దుర్గా సప్త శ్లోకి అని ఉంటుంది 7 శ్లోకాలు. ఆ శ్లోకాలు ప్రతినిత్యం పఠిస్తే కనుక వీళ్ళ చికాకులు తగ్గుతాయి, వీళ్ళ పరిస్థితులు చక్కబడతాయి. కాబట్టి దుర్గా సప్త శ్లోకి చదవడం అనేది వీళ్ళకి సూచించబడ్డ ఒక మార్గంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, ఆది గురువు దక్షిణామూర్తి అంటే శివుడి కన్నా ముందని చెప్తారు. ఆ దక్షిణామూర్తి శ్లోకాలు కూడా చదివితే గురు అనుగ్రహం కూడా సంపూర్ణంగా పుష్కలంగా అందుతుంది. తద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఈ యొక్క అశుభ గ్రహాల దృష్టి పోయి భగవంతుడి అనుగ్రహం వల్ల సుఖంగా హాయిగా జీవించవచ్చు. విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి పెద్ద ప్రమాదకారం అయితే కాదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. తగిన జాగ్రత్తలు తీసుకుని మనం చెప్పినటువంటి దుర్గా అమ్మవారిని, దక్షిణామూర్తి వారిని నిత్యం పూజిస్తే కనుక చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఈ సంవత్సరం సాగుతుంది. గురుగారు, ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇందులో ధనస్సు రాశికి ఫలితాలు ఎలా ఉంటాయనేది మన ప్రశ్న. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొట్టమొదటి పాదం ఇందులో ఉంటుందన్నమాట. ఈ ధనురాశి వాళ్ళకి స్థూలంగా చూపిస్తే ఆదాయం, వ్యయం 2 సమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం కూడా 5. అలాగే రాజయోగం 1, అవమానం మటుకు 5 ఉంది. అవమానంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి
ఈ ధనురాశి వారికి ఎదురవుతుందన్నమాట. ఇక నక్షత్ర ప్రకారంగా మనం వెళితే ధనురాశికి ఈ చెప్పుకున్నాం కదా, ఈ మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలన్నీ కూడా ధనురాశిలోకి వస్తాయి. కాబట్టి మూలా నక్షత్ర జాతకులు చూస్తే వీళ్ళకి ముందుగా ఒక సూచనతో మొదలెడదాం. వీళ్ళు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వకూడదు. అంటే షూరిటీలు ఉంటాయి కదా, అవును. అవి ఇస్తే వీడు ప్రమాదంలో పడినట్టే. ఎటువంటి హామీలకు నిలబడకూడదు మంజూరుగా. తర్వాత ముఖ్యమైన వ్యవహారాలు తీసుకుంటే అవన్నీ చాలా అవమానకరమే ఎదుర్కోకుంటాయి అన్నమాట. ముఖ్య కార్యక్రమాల్లో వీళ్ళది పైచేయి అయ్యే పరిస్థితి లేదు. కొన్ని అవమానాలు కూడా వీళ్ళు పడే పరిస్థితి కనబడుతోంది. అంటే అవమానం పడే కాలం అన్నమాట, మాట పడే కాలం అంటారా, అది కూడా ఈ మూలా నక్షత్రంలో 1, 2, 3 పాదాల వరకు ఎదురయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్త అనమాట, బహు జాగ్రత్త అంటామే, అలా జాగ్రత్తలతోనే ఈ సంవత్సరం కాలక్షేపం చేయడం ఎంతైనా మంచిది. అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా, అంటే జ్వరాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ పర్టికులర్గా ఈ ధనురాశిలో ఉన్నటువంటి వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకి ఆరోగ్యం పాడే ప్రమాదం కూడా మనకి కనబడుతోంది ఈ ధనురాశికి, కొన్ని కారణాలు, కొన్ని గ్రహాల వల్ల. అదే రకంగా వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ మానాన వాళ్ళు చేసుకునే రోజువారీ కార్యక్రమాలు తప్పించి వేరే కార్యక్రమాలకు వెళ్ళకపోవడం మంచిది. ఈ సంవత్సరం ఉద్యోగం చేసుకోవడం తప్పితే ఇంకో వ్యాపారానికి వెళదాం అలాంటి ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ చాలా మంచిదిగా ఇక్కడ సూచన చేయబడుతుంది. అలాగే ఇప్పుడు చెప్తే నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా ఇది పరీక్షాకాలం అని చెప్పాలి. వీళ్ళ సహనానికి ఈ సంవత్సరం పెద్ద పరీక్ష లాంటిది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉంటాయో ఆర్థిక వనరులు వీళ్ళకు ఉపయోగపడవు. పెద్ద ఇల్లు ఉంటుంది, స్థలం ఉంటుంది, పొలం ఉంటుంది, దాని మీద ఆదాయం ఏదో కారణాల వల్ల రాదు. ఒక ఇల్లు అద్దెకెత్తుకుందాం అంటే అది ఖాళీగా ఉంటుంది. అప్పుడు దాని మీద వచ్చే ఆదాయం 10,000 అయినా 25,000 ఆ అవసరానికి ఉపయోగపడదు. ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవసరానికి ఉపయోగపడకుండా పోతుంది. ఓకే. ఆ తరువాత చూస్తే ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో శ్రమ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. నలుగురు పని వీళ్ళు ఒక్కలే చేస్తే ఎలా ఉంటుంది, ఆ రకంగా శ్రమ చాలా అధికంగా ఉంటుంది ఏంటి. అయితే వీళ్ళకి ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే తరచుగా వీళ్ళకి ఏదో ఒక వినోద కార్యక్రమాల్లో మాత్రం వీళ్ళు పాల్గొంటారు అన్నమాట. అక్కడ రిలాక్స్ అవుతారు, తలకాయ నొప్పులు ఉన్నా రిలాక్స్ అవుతారు. ఇక ఉత్తరాషాఢ మొదటి పాదం కూడా ధనురాశికి చెందింది అని చెప్పుకున్నాం. దీంట్లో ఈ రాశి వాళ్ళకంటే వ్యాపారం మొదలెడితే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి లాభాలు ఉంటాయి, విజయాలు, సక్సెస్ రేటు బాగా ఈ పర్టికులర్ దాంట్లో వ్యాపారం చేసుకోవచ్చు, హాయిగా చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఉద్యోగస్తులకు ఇందాక చెప్పినట్టుగా చిన్న ఆటంకాలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్స్ ఏవైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు అనుకున్నంత ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశం కనబడట్లేదు ఇప్పుడు ఇందులో. అయితే ఇక్కడ కుటుంబంతో కలిసి కొన్ని నిర్ణయాలు కనుక తీసుకోగలిగితే మంచి కుటుంబానికి, అంటే ఇతనితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ధనురాశి వాళ్ళతో పాటు కుటుంబం కూడా ప్రగతి పదంలో వెళ్ళే అవకాశం పుష్కలంగా కనపడుతోంది. కుటుంబం యొక్క బలం కూడా వీళ్ళకి కలుస్తుంది కాబట్టి అది వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళు ఒకలే నిర్ణయాలు తీసుకుని ఒకటే మొదలెడితే కనుక అంత గ్రోత్ కనపడట్లేదు. తర్వాత చెప్పాలంటే ఇప్పుడు కొన్ని పక్కదారులు పెడతారు అంటే ఆ అక్కర్లేని పనుల వల్ల ముఖ్యమైన పనులు పాడవుతాయి. అక్కర్లేని పనులు నెత్తి మీద వేసుకుంటారు ఈ టైంలో. దానివల్ల ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో అది దెబ్బతినే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే అనవసరమైన ప్రయాణాలు పడతాయి, వాటిని కూడా తగ్గించుకోవడం, అనవసరమైన ఖర్చులు ఉంటాయి, వాటిని కూడా తగ్గించుకోవడం, ఆర్థిక రీత్యా చాలా డిసిప్లిన్గా ఉండడం ధనురాశి వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇది ఇవన్నీ చెప్పేసుకుంటున్నాం, మరి వీళ్ళకి కూడా రెమెడీస్ చెప్పాలిగా. ఇది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఏ రాశికి ఏ కాలం అన్యాయం ఏం చేయదు, కానీ కొంచెం సూచనలు తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటామనేది మాత్రమే ఇక్కడ మనకి ఈ పంచాంగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా గ్రహ బలం బాలేదు, టైం బాలేదు అనుకుంటే దానికి పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి మన పెద్దలు, పంచాంగకర్తలు, సిద్ధాంతాలు దైవికంగా బాగా ఎదిగిన వాళ్ళు, ద్రష్టలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పబడ్డారు. కాబట్టి ఆ దేవీ దేవతల అనుగ్రహం వల్ల చేసుకోవచ్చు. అయితే ఈ ధనురాశి వాళ్ళు పరిష్కార మార్గాలు ఏమిటి, వాళ్ళు సజావుగా ఎటువంటి దుష్టగ్రహ ప్రభావాలు, అశుభ గ్రహాల దృష్టి పడకుండా ఉండాలని చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఏమి చెప్పలేం, కానీ కుజగ్రహ సంచారం సరిగా లేదు కాబట్టి ఈ సంవత్సరం పొడవునా సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి
సంవత్సరం పొడుగునా ఒకరోజు మంగళవారం అని చెప్పట్లే. సంవత్సరం పొడుగునా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, కరావల్ప స్తోత్రం అంటారు కదా! ఈ చదువుకోవడం, సుబ్రహ్మణ్యుడి గుడికి వెళ్ళడం ఎక్కడైనా సరే. ఈ రకమైన కుజగ్రహ శాంతి కోసం కుదిరితే ఏ దేవాలయంలో నవగ్రహ దేవాలయాల్లో కుజగ్రహ శాంతి చేసుకోవడం కూడా ఒకసారైనా ఈ ధనురాశి వాళ్ళు మంచిదే. కుదరని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే ఏవైతే ఈ గ్రహ దోషాలు ఉంటాయో అవి తొలగిపోయి, ఆటంకాలు తొలగిపోయి వీళ్ళు కూడా ఈ ధనురాశి వాళ్ళు కూడా హాయిగా జీవించవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళకి ఏదో సుబ్రహ్మణ్య స్వామి కూడా వెంటనే కరుణ చూపిస్తాడు ఆయన. కాబట్టి ఆయన అనుగ్రహంతో వీళ్ళు ఈ సంవత్సరం దాటేస్తారు. ప్రగతి పదంలోని కూడా వాళ్ళు వెళతారని కూడా చెప్పచ్చు. ఇంకా ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటే అన్ని విధాల కుదిరినప్పుడల్లా పర్టికులర్గా బుధవారం విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే వీడికి మరింత బలం, దైవ బలం చేకూరుతుంది. ఈ ధనురాశి వారు చాలా హాయిగా జీవనం సాగిస్తారు. గురువు గారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో పంచాంగాలు ఏం చెప్పబడుతున్నాయంటే మకర రాశి ఎలా ఉంటుంది, మకర రాశి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాలి. మకర రాశిలో మనం నక్షత్రయుక్తంగా చెప్తున్నాం కాబట్టి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ఇక ధనిష్ట 1, 2 పాదాలు ఉంటే ఇది మకర రాశి అవుతుంది. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. ముందు చెప్పుకుంటే అందరికీ ఒక ఆనందంగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5 ఉంటుంది. అంటే బ్యాలెన్సింగ్గా ఏమీ లేదు. ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఉంది, రాజపూజ్యం కన్నా ఒక పాలు అవమానమే ఎక్కువ ఉంది ఈ మకర రాశి. ఇది కూడా మిశ్రమ ఫలితాల సమాహారంగానే కనబడుతుంది. అయితే ఇందులో మనం చెప్పుకున్నట్టుగా ముందు నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రాశిలో ఉంటారు కాబట్టి ఆ ఉత్తరాషాఢ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఒక అలవాటు చేసుకోవాలి. ప్రతి పని వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేది నేర్చుకోవాలి. బద్ధకానికి జీవితంలో తావు ఇవ్వకూడదు. అలా ఇచ్చారంటే ఆ పని పూర్తి కాదు అని. అసలు కొంచెం కూడా పోస్ట్ పోన్ వాయిదా వేయడమో బద్ధకించడమో చేయకూడదు అనేది ప్రథమ సూచన. అలాగే వీళ్ళు నమ్మకంగా ఉండి మోసగిస్తారు, కొంతమంది నమ్మకంతో మోసగిస్తారు. అటువంటి వ్యక్తులు వీళ్ళకి తారసపడతారు. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఎక్కువ సార్లు వీళ్ళు మోసగింపబడతారు. వాళ్ళకి నమ్మకం చూపించి వీళ్ళ జీవితాల్లోకి దూరిపోతూ ఉంటారు మోసగాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరో వీళ్ళు గుర్తించగలగాలి. నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎదురుపడతారు. వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఇంకోటి ఏంటి, వీళ్ళు ఏం చేయాలంటే ఎవరికి కూడా ఉద్యోగాల్లో కానీ, లేకపోతే బయట జనాల్లో కానీ, కుటుంబ జనాల్లో కానీ ఎవరికి సలహాలు అనేది ఇవ్వడం మంచి పద్ధతి కాదు. తగ్గించడం కదా, ఇవ్వకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నోరు మూసి చేసుకుంటే వీళ్ళకి మంచిది. ఒకవేళ సలహాలు ఇస్తే కనుక ఎదురు వీళ్ళకి వికటించే ప్రమాదం ఉంది. దాని వీళ్ళ శత్రుత్వాలు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. సలహాలు ఇవ్వడం అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం సలహాలు ఇవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు బుద్ధిగా చేసుకోవడం ఒకటి, నమ్మించి మోసవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి ఎక్కువగా గుడ్డిగా నమ్మకపోవడం ఒకటి, జీవితంలో బద్ధకానికి తావివ్వకుండా ఉండడం ఒకటి. ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి మంచి చెప్పదగ్గ సూచన. తర్వాత ఇందులో ఉన్నటువంటి మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ పాదంలో జన్మ పొందిన వాళ్ళకి వీళ్ళకి శ్రద్ధాశక్తులు చాలా అవసరం. వీళ్ళకి శ్రద్ధ సన్నగిలుతుంది అనమాట. చేసే పని పట్ల కానీ ఇంకో పట్ల కానీ శ్రద్ధ పెట్టి చేయడం చాలా ముఖ్యం. అలాగే వీళ్ళకి ఇంకో ముఖ్య సూచన అంటే ఎవరైనా అడిగితే జాలిపడి ఇతరులకు డబ్బు ఇస్తే వీళ్ళకి తిరిగి రాదు. రికవరీ అనేది ఈ సంవత్సరం పొరపాటు కూడా ఎంత కష్టంలో ఉన్నామని చెప్పినా ఒకవేళ డబ్బులు కనుక వాళ్ళకి అప్పుగా కానీ ఇస్తే వాటికి నీళ్లు వదిలేసుకోవాల్సిందే, వాటి మీద ఆశ రికవరీ అనే మాట వీళ్ళు మర్చిపోవచ్చు ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు. అదే రకంగా ఎవరికైనా వీళ్ళు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళ శక్తి మించి ఎగరకూడదు. వీళ్ళ చేత కాకపోతే నిర్మోహమాటంగా మేము చేయలేమండి, మా వల్ల కాదు, క్షమించండి చెప్పడం మంచిది. కానీ వాళ్ళ విషయంలో చేస్తామని దూరి తర్వాత మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. నిర్మోహమాటంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరంగా ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి, అంటే మకర రాశిలో ఉన్నటువంటి వీళ్ళకి
చెప్పబడింది, ఒక సూచనగా చెప్పబడింది. అలాగే వీళ్ళు తనకమాలిన ధర్మం అంటారు. వీళ్ళు ధర్మాలు వదిలేసేసి పక్కవాడికి ఏదో చేసేద్దాం, పనికిమాలిన ధర్మాలు, తనకమాలిన ధర్మాలు అంటారు. ఈ ప్రాకృతిక ధర్మాలు, నిత్యం వచ్చి అనుసరించే ధర్మాలు వదిలేసి అనుష్ఠాన ధర్మాలు ఇంకెవరికైనా చెయ్యాలంటే, ఇతర వ్యాపకాలు చేయాలంటే వాడి జోలికి వెళ్తే వీడికి నష్టమే తప్పితే లాభం లేదు. కాబట్టి స్వధర్మం వీళ్ళు ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చాలా ఈ సంవత్సరం ఓర్పుగానే వీళ్ళు ఉండాలి. ఈ మకర రాశి అంటే ఓర్పే వీళ్ళకి శ్రీరామ రక్షగా నిలబడుతుంది. ఎంత ఓర్పుగా ఉండగలిగితే అంత ఓర్పుని వీళ్ళు అలవాటు చేసుకోవాలి, అవలంబించాలి. తర్వాత ఈ మకర రాశిలో ఆఖరిగా ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఆ సమయంలో జననం పొందిన వాళ్ళకి ఏంటి, వీరికి కొంచెం ఈ పర్టికులర్ ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం బాగుంది అనమాట. వీళ్ళు కరెక్ట్గా ఉద్యోగం కర్తవ్యం నిర్వర్తించి, నిబద్ధతతో నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటారు సంఘంలో. అందులో అయినా కూడా ఆ ఫెసిలిటీ ఇక్కడ కనబడుతుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇంత పేరు వచ్చేస్తుంది అని చెప్పి కొత్త వ్యవహారాలకు వెళ్ళిపోవడం, కొత్త ఉద్యోగాలు మారిపోవాలనుకోవడం, అది మళ్ళా మూర్ఖత్వం అవుతుంది. ఉన్న పనిని శ్రద్ధగా చేసుకుంటే గుర్తింపు వస్తుంది. కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు, కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. అలాగే ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటే వీడికి ఎటువంటి ఇబ్బంది రాదు ఈ ధనిష్ట వాళ్ళకని చెప్పచ్చు. అలాగే వాహనాలు వీళ్ళు కొనుక్కుంటారు ఈ సంవత్సరం. ఈ మకర రాశి వాళ్ళకి పర్టికులర్గా కొనుక్కుంటారు. వాహనాల విషయంలో వాళ్ళకి ఇష్టమైన వాహన యోగం కనపడుతుంది అనమాట. వాహనాలు కొనుక్కోవచ్చు, హాయిగా ఉండొచ్చు. ఆ రకంగా చూసుకుంటే ఇక మనం ఈ సంవత్సరం ఈ మకర రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరి పట్ల ప్రేమాభిమానాలతో ఉండి, వాళ్ళ సంరక్షణగా ఉండి, ఒక మంచి ప్రోత్సాహకరంగా వాళ్ళకి నిలబడతారన్నమాట. సో మకర రాశిలో ఈ మంచి లక్షణం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఏవో చిన్న చితక దోషాలు నివారణార్థం మనం ఏం చేస్తే మంచిది అనేది మనం చెప్పుకుంటున్నాం. ప్రతి దాంట్లోనూ సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, దోషం ఉంటే పరిష్కారం ఉంటుంది. అది దైవబలాన్ని పెంచుకుంటే ఈ గ్రహ బలాలు, అశుభ గ్రహ బలాలు తగ్గుతాయి. దైవబలమే ఎక్కువ కాబట్టి. అయితే ఇక్కడ ఈ మకర రాశికి గురువు కుజుడి వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది కాబట్టి గురుగ్రహం అంటే బృహస్పతి గ్రహానికి అలాగే కుజు గ్రహానికి శాంతి చేయిస్తే మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో ప్రదోష కాలంలో ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయం వేళలో పరమేశ్వరుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ దోషాలకు సంబంధించి కొంత రిలీఫ్ కలుగుతుందని కూడా మనం చెప్పచ్చు. అలాగా ఇందాక గురు శాంతి చేయగల గురు గ్రహానికి శాంతి చేయడం కుదిరితే సరే, లేనంటే ఈ గురు చరిత్ర పారాయణం ఉంటుంది కదా, అటువంటి గురు చరిత్ర పారాయణం ఏదైనా తీసుకుని శ్రద్ధగా చదివితే కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు, సౌకర్యమైన జీవితాన్ని వీళ్ళు పొందుతారు. వీడికి గురువు అనుగ్రహం ఉంటే ఏ గ్రహం కూడా ఏమీ చెయ్యలేదు. కాబట్టి వీళ్ళకు కూడా విశ్వావసు నామ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుందని ఘంటాపథంగా చెప్పచ్చు. గురువు గారు, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశికి 11వ రాశి అయినటువంటి కుంభరాశికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడింది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. సో పర్వాలేదు, పెద్ద ఇంబ్యాలెన్స్ ఏమీ లేదు. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 7, అవమానం 5. అయితే ఇప్పుడు మనం నక్షత్ర ప్రకారంగా విశ్లేషించుకుంటున్నాం కాబట్టి రాశి కుంభరాశి అయినప్పటికీ ఇందులో ధనిష్ట 3, 4 పాదాల వరకు ఎలా ఉంటుందంటే వీళ్ళు తరచుగా ఈ సంవత్సరంలో మోసానికి గురి కాబడతారు. అది బ్యాడ్ లక్. వీళ్ళు ఈజీగా ఈ సంవత్సరం మోసం చేయొచ్చు. వీళ్ళు జాగ్రత్త లేకపోతే ప్రతి ఒక్కళ్ళ చేత కూడా మోసానికి గురి కాబడతారు. అలాగే వీళ్ళకి చిన్న అనుమానం ఏర్పడుతుంది. శారీరకపరమైనటువంటి అనారోగ్యం, శారీరకపరమైన ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మానసికంగా బాధపడతారు. అదే భావంతో వీళ్ళ యొక్క స్వీట్నెస్ పోతుంది అన్నమాట, మధురంగా ఉండదు. శారీరకంగా నాకేనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, నాకేనా అయిపోతుందేమో అనే ఆలోచనతోనే, ఆ చింతతోనే వీళ్ళ జీవనం ఉంటుంది ఈ సంవత్సరంలో. ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు. అయితే వీళ్ళకి ఈ బాధలతో పాటు వీళ్ళకి తెలివితేటలు కూడా అవసరానికి పనిచేయమన్నమాట, నశిస్తూ ఉంటాయి తెలివితేటలు. తెలివైన వాళ్ళే, తెలివితేటలు వీళ్ళకి ఉపయోగపడకుండా పోతాయి. అదే రకంగా చూస్తుంటే చేయాల్సిన పనులకి ప్రయారిటీ ఉంటుంది కదా, ఆ ప్రయారిటీ ప్రకారం చేయాల్సిన పనులు ఆపేసి
అనవసర పనులలో జోక్యం చేసుకుంటారు, అక్కర్లేని పనులు చేస్తారు. దానివల్ల ఉన్న పని ఆగిపోతుంది, రిజల్ట్ రాదు. ఈ ధనిష్టాలో ఇది కనబడుతుంది. అయితే వీళ్ళకి అవసరానికి డబ్బు అందుతుంది, ఆ డబ్బు అందడంలో ఎటువంటి పని లేదు. కానీ కాకపోతే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు మటుకు నెరవేర్చరు. డబ్బు వల్ల ఆగిపోయిందని ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు అనుకున్న పనులు మటుకు సకాలంలో వీళ్ళు పూర్తి చేయరు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. అలాగే నెక్స్ట్ శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు ఈ కుంభరాశిలోనే ఉంటారు కదా. వీళ్ళు సమాజంలో ఉన్న అనారోగ్యాలు అన్నీ వీళ్ళు తలుచుకుని బాధపడతారు. అలాగే ఆ నిజానికి కూడా బాధపడమే కాకుండా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉందనుకుందాం మాట, ఈ శతభిష నక్షత్రం వాళ్ళు మాకు వచ్చి తగులుకుంటుందేమో అని భయపడతారు. నిజంగా కూడా వాళ్ళ కర్మకి ఏంటంటే గ్రహబలం వల్ల అవి వచ్చి వాళ్ళని ఏదో రకంగా చుట్టుముడతాయి. అటువంటి ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి శతభిష నక్షత్రాలను కాస్త ఏడిపించే అవకాశం ఉంది. అయితే వీళ్ళు వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు, ఒక మంచి మాట చెప్పాలి కదా, చాలా బాగుంటాయి. అప్పటిదాకా ఎప్పుడూ తీసుకునేటువంటి నిర్ణయాలు, వ్యాపారంలో లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, ఈ కుంభం సంబంధించిన వాళ్ళు, కేటగిరీ వాళ్ళు. తర్వాత చూస్తే ఏంటంటే వీళ్ళకి గొప్ప కోసం డొనేషన్స్ అవి ఇచ్చేసేసి ఆ తర్వాత ఇబ్బందులు పడతారు, అప్పుల పాలవుతారు. ముందు మనకి ఏదో గొప్ప వస్తుంది, ఏదో పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది అని చెప్పేసి విరివిగా విరాళాలు ఇస్తారు, మామూలుగా కూడా కాదు. ఆ తర్వాత చిక్కుల్లో పడతారు, అప్పుల్లో పడతారు. అయ్యో ఎందుకు చేసిన పని, చేతురాలు చేసుకున్నాం అని బాధపడతారు ఈ శతభిష నక్షత్రం వాళ్ళమాట. తర్వాత వీళ్ళకి ఏంటంటే కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది అని దూర ప్రయాణాలు చేసే విషయంలో ప్రయాణాలు మానేమలాగా చెప్తాం, కాస్తంత జాగ్రత్తలు తీసుకోమని ఒక సూచన మనం ఇవ్వచ్చు. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రమే. 1, 2, 3 పాదాల వారికి ఇక్కడ కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు కనబడతాయి. లావాదేవీల విషయంలో చాలా విచిత్రంగా ఉంటాయనే ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎలా అండి అని అడగాలి. డబ్బు ఉండి అప్పులు చేస్తారు, అదేంటి గమ్మత్తుగా. వీళ్ళ దగ్గర పుష్కలంగా అవసరానికి సరిపడా డబ్బు ఉంటుంది, కానీ అప్పులు ముందుకెళ్ళి అప్పులు చేస్తారు. అదే రకంగా కొన్నిసార్లు డబ్బు చేతిలో ఉంటుంది, తీసుకున్న అప్పులు తీర్చలేరు. ఈ కాలమానం అలా ఉంటుంది ఈ సంవత్సరం. డబ్బు ఉండి అప్పులు చేయడమే దురదృష్టం. సరే, డబ్బు ఉన్నప్పుడు అప్పు తీర్చేసుకుని బయటపడిపోవచ్చు కదా. ఆ డబ్బు ఉన్నప్పుడు మటుకు అప్పులు తీర్చరు, దాని మీద వడ్డీలు పెరిగిపోతాయి. ఆ రకమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సక్రమ పద్ధతిలో కాకుండా విచిత్ర పద్ధతిలో చేయడానికి ఈ సంవత్సరం కాలం వాళ్ళకి ప్రోద్బలం ఇస్తుంది అనమాట. ఇక చాలా సందర్భాలు అంటే మోరాలెస్ చాలా విషయాలు అనాలోచితంగానే ఉంటారు. వాళ్ళ ఆలోచనకి బుద్ధికి పదును ఉండదు, అనాలోచితంగా ఉండి అక్కర్లేని పనులే చేసే అవకాశం ఉంది. ఈ పర్టికులర్గా మనం చెప్పే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ జన్మకాలంలోకి ఆలోచించగలరు. ఆలోచన లేక కాదు, కానీ అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటారు అనమాట. అది వాళ్ళకి ఆలోచిస్తే వాళ్ళకి అది కరెక్ట్ అవునా కాదా వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా ఉంది ఇక్కడ విశేషం. సరే, ఇక్కడ విశేషం వస్తే ఇంకా భార్యాభర్తల విషయం, దాంపత్యం అన్నీ బాగానే ఉన్నా వాళ్ళు కీచులాట లేకుండా బాగానే చేస్తూ ఉంటారు, అది ఓకే. ఇక మరి దీనికి శాంతి ఏంటి? ఏవో చెప్పాము ఇందులో, మిశ్రమ ఫలితాలు అంటున్నాం. ఇవన్నీ పెద్దగా బాధ పెట్టే అంశాలు ఏమి కూడా మనకి కుంభరాశిలో మనకి కనపట్లేదని చెప్పాలి. అయితే ఇందులో ఏంటంటే కుదిరినప్పుడు రాహుకేతువులకి, శనికి కూడా మనం శాంతి చేయించుకోగలిగితే, నవగ్రహ శాంతిలో వెళితే వాళ్ళు శాంతి చేస్తారు కదా, అవన్నీ శాంతిస్తే కనుక మనకి వాటి దోషాలు ఉండవని మనకి చెప్పచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే శనికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా, ఆ శనికి సంబంధించిన స్తోత్రాలు ఎక్కువగా చదువుకుంటే కూడా వీళ్ళకి శని ప్రభావం తగ్గుతుంది, సుఖవంతమైనటువంటి జీవితం పొందవచ్చు. అలాగే చెప్పుకుంటూ ఉంటే అంటే వీళ్ళకి అంటే శనిని సంతృప్తి పరచడం అనేది ప్రధానంగా ధర్మకాలి. ఆ శనికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో బట్టలు, అలాగే చెప్పులు, ఇలాంటివి ఎప్పుడైనా వీళ్ళకి కుదిరితే దానం చేస్తే శని సంతృప్తి చెంది వీళ్ళని ఎటువంటి ఇబ్బంది గురి చేయకుండా ఉంటాడని చెప్తారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అంత ఈ ఇబ్బందులు ఉన్నాయని భయపడక్కర్లేదు. శని చాలా మంచి గ్రహం. శని ప్రభావం కాస్త ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విశ్వావసు నామ సంవత్సరం
వీళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇస్తుందని మనం చెప్పచ్చు. గురువు గారు, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. విశ్వావసునామ సంవత్సరం అందరికీ బాగుంటుందని చెప్పుకున్నాం. మీనరాశి వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇది 12వ రాశి, ఆఖరి రాశి అని చెప్పుకోవాలి. అలాగే రేవతి నక్షత్రం 27 నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం. సరే, ఇక ఈ మీనరాశిలో ఆదాయం 5, వ్యయం 5, చాలా బ్యాలెన్సింగ్ గా ఉంది, నో ఇష్యూ. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 1. సో గౌరవమే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక మనం నక్షత్ర పరంగా మాట్లాడుకుంటే కనుక ఈ మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం గురించి అయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అనవసరమైన విషయాల మీద దృష్టి ఎక్కువ పెడతారు. అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అనవసరమైన విషయం పట్ల దూరంగా ఉంటే చాలా మంచిది అన్నమాట. అలాగే వీళ్ళు సొంత ఆలోచన కాకుండా పక్క మిత్రులతో ఇంకోళ్ళదో అడిగి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా వైద్యపరమైన విషయాల్లో కానీ, కోర్టుపరమైన న్యాయపరమైన విషయాల్లో కానీ కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు అనమాట. వీళ్ళు ఈ విషయంలో సొంత బుద్ధి వాడడమే మంచిది. పక్కవాడి సలహా అడగకపోవడమే మంచిది, పాటించకపోవడం కాదు, అడగకపోవడమే మంచిది. ఎందుకంటే సొంత బుద్ధితో చేసే ప్రతి పని కూడా వీడికి లభిస్తుంది. పక్కవాడి బుద్ధితో ఆలోచించి చేస్తే పాడవుతుంది పని. సరే, కొత్త వ్యవహారాలు, కొత్త ప్రాజెక్టులు చేసుకోకుండా పాత ప్రాజెక్టులో చేసుకుంటేనే శ్రేయస్కరంగా చెప్పబడుతుందన్నమాట ఈ పర్టికులర్ ఈ ఇయర్లో. అలాగే వాయిదా వేసి బద్దకించి వ్యవహారాలు అలా ఉంటే కనుక వాయిదా వేయడం, బద్దకించడం, వీళ్ళ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళలేరన్నమాట. అది వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి అది చాలా ప్రమాదం. బద్ధకం అనేది పక్కన పెట్టేయాలి. సరే, ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పదాలు కూడా మీనరాశిలోనే వస్తాయి కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వైద్య విషయాల్లో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యానికి సంబంధించి సరైన సలహాలు దొరకవు. వీళ్ళు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా ఈ వైద్య విషయంలో వీళ్ళకి కావలసినటువంటి సలహా సంప్రదింపులు దొరక కాస్త ఇబ్బంది పడే అవకాశం వీళ్ళకి ఉంది. ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ఈ ఉత్తరాభాద్ర చాలా ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ వేసుకొని చేస్తూ ఉంటారు. అయితే ఆ రకంగా జీవించడానికి సరైన అవకాశాలు మాత్రం ఇప్పుడు కనపడలేదు. ప్రణాళికాబద్ధంగా ఉండాలని చాలా తప్పిస్తారు, చేస్తారు. కానీ ఈ కాలంలో కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఆ ప్రణాళికాబద్ధంగా ఉండాలని ఎంత దీక్ష పూరినా కూడా దానికి సంబంధించిన అవకాశం ఉండదన్నమాట. ఈ విధంగా చూస్తే వీళ్ళకి ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధిత సమస్యలు ఈ మీనరాశి వాళ్ళందరూ జాగ్రత్త తీసుకోవాలి. అజీర్ణ సమస్యలు, గ్యాస్, ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి సమయానికి భోజనం చేసి, సమయానికి వ్యాయామం చేసి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా చాలా జాగ్రత్త కూడా వహించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అన్నమాట. అలాగే వీళ్ళకి ఏదైనా వీళ్ళు ఎవరికైనా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం ఇస్తారు. కానీ వీళ్ళకి బయట నుంచి వచ్చే ఆర్థిక పరంగా వీళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే బయట నుంచి దొరకడం అనేది ఈ సంవత్సరం మనకు కనబడట్లేదు. వీళ్ళు ఇస్తారు కానీ వీళ్ళకి చేసేవాళ్ళు తక్కువగా ఉంటారనమాట. ఇక ఆఖరి నక్షత్రం, మొత్తం అన్ని నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం రేవతి నక్షత్రంలోకి వెళితే అది కూడా మీనరాశిలోనే వస్తుంది. కాబట్టి వీళ్ళకి కళ తప్పుతారన్నమాట. ఫేస్లో కానీ శరీరంలో కానీ కళావిహీనులుగా కనబడతారు ఈ సంవత్సరం. అంత మామూలుగా ప్రతి ఫేస్లోనూ ఒక జీవకళ ఉంటుంది కదా, ఆ జీవకళ అయితే కొంచెం కోల్పోయే అవకాశం కనబడుతుంది అనమాట. కాబట్టి వీళ్ళు కొన్ని రెమెడీలు కూడా చేయాలి, అది చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా వీళ్ళు వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రేవతి నక్షత్రానికి సంబంధించిన వాడు ఎందుకు చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారంటే ఏదో చెప్తారు, శాస్త్రం చెప్పినట్టుగా వెళ్తారు, వస్తారు, తప్పితే ఎందుకు వెళ్ళారు, ఈ వృధా ప్రయాణాలు కూడా వీళ్ళు నివారించుకోగలిగితే మంచిది. అలాగే సమాజంలో కొన్ని చెడ్డ అంశాలు ఉంటాయి, అవి వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఈ రేవతి వాళ్ళకి సమాజంలో దుష్ప్రభావాలన్నీ కూడా వీళ్ళు వాటి పట్ల ఆకర్షితులు అవుతారని చెప్పాలి. ఆ దుష్ప్రభావాలు ఖచ్చితంగా వీళ్ళ మీద పడతాయి ఈ రేవతి నక్షత్రంలో వాళ్ళకి. అలాగే బంధువులు, మిత్రులు మామూలుగా అందరికీ సలహాలు ఇస్తారు. వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు పాటించరు, అనుకూలించమని అనుకుంటారు అన్నమాట. తీసుకుంటారు సలహాలు కానీ అవి చెయ్యరు, అనుకూలించమని వాళ్ళకి వాళ్ళే మేమే తెలియని వాళ్ళు అని ఆ భావంలో వీళ్ళు బతికేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే కొంత మతి మరుపు కూడా ఉండి కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ గోచార ఫలితాలు ఆ నక్షత్రంలో పుట్టారు కదండి, అందరికీ వర్తిస్తాయని లేదు.
ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరు పుట్టిన సమయం బట్టి, పరిస్థితి బట్టి, ప్రదేశం బట్టి చారిత్రక చక్రాలు వేస్తూ ఉంటారు. అందులో గ్రహచార ఫలితాలను వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రభావితం చేస్తున్నటువంటి గ్రహాలేవి, వాటి ప్రభావాలను కూడా చూస్తారు. ఇది ఒక స్థూల దృష్టిలో చూస్తే ఈ 12 రాసులు వాళ్ళకి ఇలా చెప్పబడుతుంది తప్పితే, వ్యక్తిగతంగా మారింది కదండి మరి మీరు ఇలా చెప్పారంటే, ఇవి ఓన్లీ ఆయా రాసులకి యూనిక్గా మనం చెప్పే పంచాంగాలు నిర్ణయించి చెప్పినటువంటి ఈ ఫలితాలు మాత్రమే, ఈ గోచార ఫలితాలు మాత్రమే ఈ రాశి ఫలాలుగా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంలో చెప్పుకుంటాం అనమాట. అయితే మీనరాశిలో మరి ఇటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కదా, మరి అంత కొన్ని ఇబ్బందులు అయితే కనపడ్డాయి కదా. దీనికి శాంతి మార్గం ఏంటంటే, శని, రాహు, కుజుడు కొంచెం యాడ్వర్స్గా పనిచేసే అవకాశం ఉందనుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే నవగ్రహాలకు శాంతి చేస్తే అవి శాంతిస్తాయనంట. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వాళ్ళు కూడా శని, రాహు, కుజుడికి వాళ్ళు కుదిరినప్పుడు శాంతి చేస్తే మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే కూడా మీనరాశి వాళ్ళకి గ్రహదోషాలు తొలగిపోయి సుఖంగా జీవించే అవకాశం ఉంది. ఇంకొక మాట ఏంటంటే, శివాలయంలో మనకి ప్రదక్షిణాలు కూడా మంచిదే. శివాలయ ప్రదోషకాలంలో శివాలయ ప్రదక్షిణాలు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, ఆ పుణ్యం ఉంటుంది. అలాగే గ్రహ దోషాల వాళ్ళకి అవి నివృత్తి కూడా అవుతాయి అన్నమాట. ఇక రుద్రాక్ష, వీళ్ళు పంచముఖ రుద్రాక్ష వేసుకుంటే వీళ్ళకు కూడా దాని మీద మంచి జరుగుతుంది. సో మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవాలి. ప్రతి రాశిలోనూ మనకి మంచి చెడు రెండు ఉంటాయి. ఎందుకంటే గ్రహాల్లో శుభ అశుభ గ్రహాలు ఎలా అయితే ఉన్నాయో, ప్రతి జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటిని మనం సమన్వయపరుచుకోవాలని చెప్పడానికే ఉగాది నాడు మనకి పంచాంగ శ్రవణానికి ముందే ఉగాది పచ్చడి చేసుకుని తింటూ ఉంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. అందులో ఏం చెప్తారు, షడ్రుచులు జీవితంలో భావోద్వేగాలకి ప్రతీకలు అని చెప్పి అవన్నీ సమంగా తీసుకోవాలి, ఒకేసారి నోట్లోకి తీసుకోవాలని. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, అలాగే 6 రుచులు, చింతపండు పులుపు, ఇవన్నీ కారం, ఉప్పు, వగరు అన్నీ ఒక్కసారిగా తీసుకుంటాం, విడివిడిగా తీసుకోం. అలాగే ఇక్కడ ఈ పంచాంగ శ్రవణంలో కూడా ప్రతి దానికి ఒక ధర్మం ఉన్నట్టే పంచాంగ శాస్త్ర ధర్మం ముందు జరగబోయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే. ఒకవేళ చాలా బాగుందని చెప్పి పగటికల్లో కంటూ పడుకుంటే ఏ గ్రహం నిన్నేమీ చేయలేదు, అభివృద్ధి ఎవరికి ఉండదు. కష్టపడేవాడికి ఖచ్చితంగా దైవం అనుకూలిస్తుంది, నవగ్రహాలు అనుకూలిస్తాయి, గురువుల దీవులు ఉంటాయి. కాబట్టి అందరూ కష్టపడి హాయిగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, దైవ బలాన్ని పొందుతూ ఉండండి అని చెబుతూ స్వస్తి. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరో తెలుపుతూ మీ పరమహంస.